నమస్తే, నా పేరు జాన్సన్. మనం ఇప్పుడు మై లైఫ్ స్టైల్లో ఏ విధంగా ఇన్కమ్ సంపాదించవచ్చు, మై లైఫ్ స్టైల్లో ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి, మై లైఫ్ స్టైల్లో మన భవిష్యత్తుని ఏ విధంగా నిర్మించుకోవచ్చు అనేటువంటిది చూద్దాం. వెల్కమ్ టు GTS, ది గేట్వే టు సక్సెస్. లైఫ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ COVID-19. ఇప్పుడు మన ప్రాధాన్యతలన్నీ కూడాను వీటి చుట్టే తిరుగుతున్నాయి. మన హెల్త్ ఎలా పరిరక్షించుకోవాలి, మనం రేపటికి రూపాయి ఎలా సంపాదించుకోవాలి, ముందు జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటి వాటి మీదనే మన ఆలోచనలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. మనం వాటినే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం ఈ లాక్డౌన్ పీరియడ్, ఈ టైంలో. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను మనం నిత్యం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ 2 నెలల కాలంలో మన ఇంట్లో కూర్చోబెట్టి చూపించినటువంటి పిక్చర్స్ అన్నీ కూడాను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. చిన్న వ్యాపారాల పరిస్థితి COVID-19 అనేటువంటి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. షాపింగ్ మాల్స్ అన్నీ కూడాను క్లోజ్ చేయబడినాయి. పెద్ద పెద్ద మాల్స్ అన్నీ కూడా క్లోజ్, స్టోర్స్ అన్నీ క్లోజ్. ప్రతి ఇండస్ట్రీ మీద, ప్రతి దాని మీద కూడాను ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ పడి అన్నీ కూడా డౌన్ఫాల్ అవుతూ ఉన్నాయి. రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి, ఏ వ్యాపారాలు నడవట్లేదు. ప్రజలందరూ కూడాను ఇళ్ళకే పరిమితం అయిపోయినారు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తుల శాలరీస్ అన్నీ కూడాను కట్ చేయబడతా ఉన్నాయి. 136 మిలియన్ల భారతీయ ఉద్యోగాలు రిస్క్లో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు జాబ్ను కోల్పోబోతున్నటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడాను ఏవైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయో వాటిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంది. నిరుద్యోగం అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంది. అలాగే నిత్యావసర వస్తువులకు కూడా ప్రజలు వెలువెల్లాడాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒక చోట వచ్చి ఒక ప్లాన్ వింటూ ఉన్నాం, ఒక దగ్గర కూర్చొని వీడియోస్ చూస్తూ ఉన్నాం. వై వీ ఆల్ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. మనందరం ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నామంటే టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. మనం మన జీవితాల్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాము. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎలా మనకు సవాలు విసిరినప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే సక్సెస్ అయి తీరాలి, మనం సక్సెస్ అవ్వాలి, మన జీవితం అనేటువంటిది రేపు మెరుగ్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఒక ప్లాన్ని వినటానికి, చూడటానికి వచ్చాం. డైమెన్షన్స్ ఆఫ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాము, బాగానే ఉంది. సక్సెస్ ఏంటి అనేటువంటిది ఒక సర్వే చేసినప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాల్ని వెలువచ్చారు. సో వాళ్ళలో కొందరు ఏం చెప్పారంటే జాబ్ సాటిస్ఫాక్షన్. మేము పనిలో గనక సంతృప్తి వచ్చినట్లయితే, మేము సాటిస్ఫై అయితే, పని చేయటం ద్వారా మేము సాటిస్ఫై అయితే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తామని కొందరు చెప్తున్నారు. మరి కొందరిని అడిగినప్పుడు లుకింగ్ గుడ్, మేము అందంగా కనిపిస్తే కనుక, అందంగా ఉంటే కనుక మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తామని చెప్పి మరికొందరు చెప్తా ఉన్నారు. ఇంకొందరు ఏం చెప్తా ఉన్నారంటే బీయింగ్ లవ్డ్ బై అదర్స్, ఎదుటి వ్యక్తుల చేత ప్రేమించబడినట్లయితే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తాము అని కొందరు చెప్తా ఉన్నారు. మరికొందరు ఏం చెప్తున్నారంటే లివింగ్ హెల్దీ, మేము ఆరోగ్యంగా ఉన్నట్లయితే సక్సెస్ అయినట్టుగా భావిస్తామని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి మనసులో అనుకోండి. రిజల్ట్స్ ఏమొచ్చాయనంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది 5th ప్లేస్లో వచ్చింది. లివింగ్ హెల్దీ, ఆరోగ్యంగా జీవిస్తే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య 4th ప్లేస్లో వచ్చింది. లుకింగ్ గుడ్, మేము అందంగా కనిపిస్తే సక్సెస్ అయినట్టుగా భావిస్తాం అనేటువంటి అది చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య 3rd ప్లేస్లో వచ్చింది. బీయింగ్ లవ్డ్ బై అదర్స్, ఎదుటి వ్యక్తుల చేత ప్రేమించబడితే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య 2nd ప్లేస్లో వచ్చింది. వెల్త్ క్రియేషన్, సంపద కనుక మా దగ్గర ఉన్నట్టయితే, డబ్బు ఉన్నట్లయితే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తామని 78% ఆఫ్ పీపుల్ మనకు చెప్పడం జరిగింది. అది 1st ప్లేస్లో వచ్చింది. ఎందుకని వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఈ సంపదే మన దగ్గర ఉన్నట్టయితే క్రింద ఉన్నటువంటి అన్నీ కూడాను మన దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మేము ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి 78% పీపుల్ అనేటువంటిది వెల్త్ క్రియేషన్ అనేటువంటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ క్రియేషన్. సో మనకున్నటువంటి సమయము ప్లస్ దాంట్లో మనం చేసేటువంటి పని ద్వారా వచ్చేటువంటి ఫలితమే డబ్బు.
మనకున్నటువంటి సమయము, ఆ సమయంలో మనం చేసేటువంటి పని ద్వారా వచ్చేటువంటి ఫలితమే డబ్బు. ఎస్, రైట్. హౌ డస్ ఏ కామన్ మ్యాన్ ఎర్న్స్ ఇన్కమ్? సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాడో చూద్దాం. సామాన్యమైనటువంటి వ్యక్తి అతను 8 గంటలు పనిచేసినట్లయితే 15,000 నుంచి 40,000 వరకు అతను సంపాదించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒక 16 గంటలు అతను పనిచేయగలడు అనుకుంటే ఆ 16 గంటల పని ద్వారా అతను 25,000 నుంచి 60,000 వరకు సంపాదించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 24 గంటలు అతను పనిచేయగలిగితే 50,000 నుంచి 90,000 వరకు కూడా అతను సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి అతను పెంచాలి అనుకుంటే రోజులో 24 గంటలకు మించి లేవు కాబట్టి ఇక్కడ అవకాశం అనేటువంటిది లేదు. రైట్. సో దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ఏ లీనియర్ ఇన్కమ్. ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. దీన్ని లీనియర్ ఇన్కమ్ అని అంటారు. దీనికి కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయి. ఇంతకు మించి పెరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా సంపాదించాలంటే 24 గంటలకు మించి రోజులో టైం అనేటువంటిది ఉండాలి. అక్కడ టైం ఉందా అంటే లేదు. కాబట్టి ఆ వ్యక్తి అదనంగా సంపాదించేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. సో ఇక్కడ పర్సనల్గానే ఉండాలి, పర్సనల్ ఎఫర్ట్స్ పెట్టాలి, స్వయంగా కష్టపడాలి. అయినప్పటికీ అక్కడ మనం పొందేటువంటిది లిమిటెడ్ ఇన్కమే. వేరే ఏదన్నా అవకాశం ఉందా? వేరే ఏమన్నా ఇంకా ఏమన్నా ఉందా? బెటర్ చాయిస్ ఏమన్నా ఉందా చూద్దాం. ఉందండి. ఇక్కడ వచ్చేసి మీరున్నారు, మీరు క్రింద లైన్లో చూసినట్టయితే అక్కడ 8 గంటలు, 16 గంటలు, 24 గంటలు ఉంది. ఇక్కడ ఏమీ లేవు. ల్యాక్స్ ఆఫ్ అవర్స్. మనము ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు మనం పెంచుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఎలాగో గంటలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ గంటలు అనేటువంటిది లక్షల్లో పెంచుకున్నాము, మనకు ఆదాయం అనేటువంటిది కోట్ల వరకు కూడాను వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని రిజిడ్యువల్ ఇన్కమ్ అంటారు. దీన్నే రిజిడ్యువల్ ఇన్కమ్ అని అంటారు. లెట్స్ అండర్స్టాండ్ రిజిడ్యువల్ ఇన్కమ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. రిజిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది చూద్దాం. ఆల్సో నోన్ యాజ్ ఏ ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీన్ని నిరంతర ఆదాయ వనరు అని కూడా పిలుస్తారు, వ్యవహరిస్తారు. ఇందులో మనీ ఎర్న్ లాంగ్ ఆఫ్టర్ ది యాక్టివ్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మనం యాక్టివ్గా పనిచేసి అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మనం పనిచేసి తర్వాత మనం రెస్ట్ తీసుకున్న, మన రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కూడాను ఈ రిజిడ్యువల్ ఇన్కంలో నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత. అలాగే ఇన్కమ్ జనరేటెడ్ వైల్ యు ఆర్ నో లాంగర్ ఆన్ ది క్లాక్. 24 గంటలు మీరు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, కానీ మీరు సృష్టించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది పనిచేయటం ద్వారా ఈ దీంట్లో నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది. వీటన్నిటితో పాటు ఫ్రీడమ్, ఇవన్నీ మనకు ఉండటం ద్వారా ఫ్రీడమ్ అనేటువంటిది మనకు అదనంగా బోనస్గా మనకు ఫ్రీడమ్ అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ ఉండి కూడా ఫ్రీడమ్ లేకపోయినట్టయితే జీవితం అనేటువంటిది వ్యర్థం, వేస్ట్. సో వీటన్నిటితో పాటు డబ్బుండి ఎంజాయ్ చేయడానికి టైం లేకపోతే ఏ ఉపయోగం? సో డబ్బు ఉంటుంది, నిరంతరం ఆదాయం వస్తుంది, పని చేయకపోయినా కానీ కొంతకాలం పనిచేసి తర్వాత పని చేయకపోయినా కానీ ఆదాయం వస్తూనే ఉంటుంది, నిరంతరం వస్తూనే ఉంటుంది. వీటన్నిటితో పాటు మనకు ఫ్రీడమ్ అనేటువంటిది బోనస్గా గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. గిఫ్ట్ అనేటువంటిది దీని ద్వారా రావటం జరుగుతుంది. సో నౌ ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఫ్రాంచైజింగ్. ఇప్పుడు మనం ఫ్రాంచైజింగ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకుందాం. ఈ నిరంతర ఆదాయ వనరుని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే ఈ ఫ్రాంచైజింగ్ అనేటువంటి పద్ధతిని అర్థం చేసుకుందాం. ఫ్రాంచైజింగ్ అంటే మనకు డొమినోస్, క్రాస్ వరల్డ్, లాక్మీ సెలూన్, కాఫీ డే ఇవన్నీ కూడాను ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, కానీ ఒక్క ప్రదేశంలో ఉండవు, ప్రతి చోట కూడా ఇవి ఉంటాయి. ఒక్క ప్రదేశంలోనే ఉండవు, ప్రతి చోట కూడా ఉంటాయి. మనకు బాగా అర్థం అవ్వాలి అని అంటే బాటా షోరూమ్స్, వీళ్ళు చెప్పులు అమ్ముతూ ఉంటారు. బాటా షోరూమ్ అనేటువంటిది ప్రతి చోట కూడా ఉంటుంది. ఇవన్నీ కూడాను మంచి సిటీస్లో, ప్రతి సిటీలో కూడా ఇవన్నీ విస్తరించి ఉంటాయి. ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనరే వచ్చి ప్రతి షాప్లో ఉంటారంటే అలా ఉండరండి. వాళ్ళు ఒక వ్యవస్థను రూపొందిస్తారు, దాన్ని ఫ్రాంచైజ్గా వేరే వాళ్ళకి ఇస్తారు. నా పేరు పెట్టుకోండి, నా మెటీరియల్ వాడుకోండి, నేను ఏ విధంగానైతే వ్యాపారం చేస్తున్నానో ఆ పద్ధతులన్నీ కూడా మీకు నేర్పిస్తాను, వచ్చేటువంటి లాభంలో మనం షేర్ చేసుకునేటువంటి పద్ధతుల్లో ఈ ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది నడుస్తుంది. ఈ ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్కి పితామహుడు ఎవరు అని అంటే రే క్రాక్. ఈ రే క్రాక్ అనేటువంటి వ్యక్తి
మెక్డొనాల్డ్స్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. 36,000 స్టోర్స్కి పైగా ఇప్పటికు నడుస్తూ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు పిజ్జాలు, బర్గర్లు ఇటువంటి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ రే క్రాక్ ఏం చేశారంటే వినూత్నంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆ పిజ్జాలు, బర్గర్లు తయారు చేయడం అనేటువంటి పద్ధతిని ఆయన కనుగొని ఏం చేశారంటే ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు నేను ఏ మెటీరియల్ వాడి ఏ పద్ధతిలో నేను పిజ్జాలు, బర్గర్లు తయారు చేస్తున్నానో అవి మీకు నేర్పిస్తాను. మీరు నా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోండి, నా పేరే పెట్టుకోండి, నాకు ఎలాగో మంచి పేరు ఉంది కాబట్టి, బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి నా బ్రాండ్ని యూజ్ చేసుకోండి. మీకు వచ్చేటువంటి లాభంలో 96% మీరు తీసుకోండి, 4% మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒప్పందం ప్రకారంగా వ్యాపారం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి అంటే 1995 ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఈ వ్యాపారం ఈ విధంగా నిర్విరామంగా విజయవంతంగా కొనసాగింపబడుతూ ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపార విధానంగా పేరు వచ్చిందనమాట దీనికి. సో ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. రే క్రాక్ ఫ్యామిలీ అనేటువంటిది ఉంది, ఆయన గతించిపోయారు. ఆ రే క్రాక్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ రే క్రాక్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క సిటీ నుంచి ఒక్కొక్కరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు అనుకుందాం. ఈ తీసుకున్నటువంటి వాళ్ళ ద్వారా 4% అనేటువంటిది రే క్రాక్ ఫ్యామిలీకి వస్తూ ఉంది. మరి ఈ క్రింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన హైదరాబాద్లో ఒకళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే నాట్ పాసిబుల్, వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కు లేదు. ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్గా రే క్రాక్ ఫ్యామిలీ నుంచే తీసుకునేటువంటి అవకాశం ఉందే కానీ ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వాళ్ళు మరొకరికి ఫ్రాంచైజ్ ఇచ్చేటువంటి లేదు. సో ఈ వ్యవస్థ ద్వారా, ఈ పద్ధతి ద్వారా కేవలం రే క్రాక్ ఫ్యామిలీకి మాత్రమే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది రావటం జరుగుతుంది. సో ఈజ్ దర్ ఏ బెటర్ మోడల్ ఫర్ వెల్త్ క్రియేషన్? ఇంకేమైనా దారుందా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి? ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ సిస్టమ్ అనేటువంటిది దానికి సమాధానంగా మనకు లభిస్తూ ఉంది. ఇక్కడ కంపెనీ నుంచి ఒకరు ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. కంపెనీ నుంచి మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, మీరు మీ మిత్రులకి ఫ్రాంచైజ్ ఇచ్చారు, ఆ మిత్రుడు మరో మిత్రుడికి ఫ్రాంచైజ్ ఇచ్చారు, ఆ మిత్రుడు మరెంతమందికైనా ఫ్రాంచైజ్ ఇచ్చేటువంటి హక్కు ఉంటుందని అధికారం ఉంటుంది. ఎవ్రీ ఫ్రాంచైజ్ ఈజ్ ఎ ఫ్రాంచైజర్ అండ్ హీ కెన్ గివ్ ఎ ఫ్రాంచైజ్. ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఫ్రాంచైజర్గా పరిగణించబడతాడు. ఆ వ్యక్తి మరికొంతమందికి ఫ్రాంచైజ్ ఇచ్చేటువంటి హక్కు కలిగి ఉంటాడు. ప్రాఫిట్స్, లాభాలు అనేటువంటివి షేర్ చేసుకోవటం అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సో ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ప్యాసివ్ ఇన్కమ్, నిరంతర ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఉంది. ది పవర్ ఆఫ్ మనీ కమ్స్ ఫ్రమ్ పవర్ ఆఫ్ మెనీ. ఎక్కువ మంది కలిసినట్లయితే మనం దీన్ని ఈ మనీ పవర్ని సృష్టించడానికి అవకాశం మనకు లభిస్తూ ఉంది. డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ లిమిటెడ్ ఇన్కమ్ టు డిజిటల్ ఇన్కమ్? మీరు ఇంతే ఆదాయం మీరు స్వయంగా కష్టపడి 10,000, 15,000, 20,000, 25,000, 50,000, ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఆ లిమిటెడ్ ఇన్కమ్ అనేటువంటి దాని నుంచి మీరు మీ తెలివితేటలు ఉపయోగించి ఎంత కష్టపడితే అంత సంపాదించేటువంటి ఆ వ్యవస్థలోకి మీ ఇన్కమ్ని మార్చుకోవాలనుకుంటున్నారా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఈ దానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఇది ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలని ఎవరు అనుకోరు? ప్రతి ఒక్కరికి కూడా మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు కూడా ఆసక్తి ఉన్నట్టయితే మనం ముందుకెళ్దాం. గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ఫ్రాంచైజింగ్ మోడల్ డైరెక్ట్ సెల్లింగ్ మీకు స్వాగతం చెప్తా ఉంది. టు అండర్స్టాండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ట్రెడిషనల్ మార్కెట్. మనం డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి విధానాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ముందు ఈ సాంప్రదాయ వ్యాపార విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాంప్రదాయ వ్యాపారం ఏంటో చూద్దాం. ట్రెడిషనల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, వస్తువు తయారు చేసేటువంటి వ్యక్తి ఉంటాడు, కస్టమర్ ఉంటారు. దీంట్లో కస్టమర్కి మ్యానుఫ్యాక్చర్కి డైరెక్ట్గా సంబంధం ఉండదు, నేరుగా సంబంధం ఉండదు. ఏదైతే మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నారో ఆ తయారు చేయబడేటువంటి వస్తువు కస్టమర్కి రావాలి అని అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కన్జ్యూమర్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ దగ్గరికి వస్తుంది. కన్జ్యూమర్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి సూపర్ స్టాకిస్ట్ దగ్గరికి వస్తుంది. సూపర్ స్టాకిస్ట్ దగ్గర నుంచి స్టాకిస్ట్ దగ్గరికి వస్తుంది. స్టాకిస్ట్ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గరికి వస్తుంది. హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ దగ్గరికి వస్తుంది. ఈ రీటైలర్ దగ్గర నుంచి మీకు నాకు వస్తువు అనేటువంటిది రావడం జరుగుతుంది. మీకు కానీ నాకు కానీ రీటైలర్ దగ్గర నుంచి ఆ వస్తువు రావడం జరుగుతుంది. సో ఆ వస్తువు కంపెనీ తయారు చేసినటువంటి వస్తువు ఉందని మనకెలా తెలుస్తుందండి?
కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేసి టీవీల్లో వాళ్ళు స్వయంగా ప్రకటనలు ఇస్తారు. ఎవరైతే సబ్బు వాడరో ఆ వ్యక్తి మనకు వచ్చి సబ్బు వాడండి అని చెప్తారు. ఎవరైతే ఆ 2 వీలర్ వాడరో ఆ 2 వీలర్ వాడండి అని మనకు చెప్తూ ఉంటారు. సో ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ ఇస్తూ ఉంటారు, అలాగే స్క్రోలింగ్స్ ఇస్తారు, అలాగే టీవీల్లో కొన్ని ప్రోగ్రాంలు స్పాన్సర్ చేస్తుంటారు, అలాగే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రింట్ మీడియా ఉంటుంది. ఈ ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ప్రతి షాప్కి కూడాను వాళ్ళ యొక్క కంపెనీ బోర్డు పెడతా ఉంటారు. ఆ షాప్ పేరు పెడతారు, ఆ బ్రాండ్ పెద్ద బ్రాండ్ నేమ్తోని పెద్ద బోర్డ్స్ పెడతా ఉంటారు. అలాగే మనం రహదారుల వెంట వెళ్ళేటప్పుడు మనకు పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపిస్తాయి, వాటిని హోర్డింగ్స్ అంటారు. అవి కూడల్లో ఉన్నట్లయితే కొన్ని కోట్ల రూపాయలు ఆ కూడల్లో ఉన్నటువంటి హోర్డింగ్స్ కోసం చెల్లించాల్సి ఉంటుంది కంపెనీలు. అవన్నీ కూడా ఎంఆర్పి రూపంలో మన మీదనే పడతాయి. ఇకపోతే ఈ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, హోర్డింగ్స్లో, వీటిల్లో అన్నింటిలో కనిపించేటువంటిది నార్మల్ వ్యక్తులు కనిపిస్తారంటే నార్మల్ వ్యక్తులు ఉండరండి. సినిమా స్టార్స్ ఉంటారు, అలాగే క్రికెట్ సెలబ్రిటీస్ ఉంటారు. వీళ్ళందరికీ కోట్ల రూపాయలు చెల్లించి యాడ్స్ ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటి కూడా 40 to 60, 75% వరకు కూడాను కంపెనీలు వేస్ట్ ఖర్చు పెడతా ఉన్నాయన్నమాట. వేస్ట్ ఖర్చు పెడతా ఉన్నాయి సెలబ్రిటీస్ వీళ్ళందరికీ కూడాను. సో ఫ్రెండ్స్, దీంట్లో ఈ 40 to 60, 75% పోయే దాంట్లో మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం రావట్లేదు. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి చూద్దాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమంటుందనంటే దీన్ని కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కంపెనీ ఏమంటుందంటే మీరు మా ఉత్పత్తులు వాడండి, మేము మధ్యవర్తుల్ని ఎంకరేజ్ చేయము, మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు మా దగ్గర ఉండరు, కాబట్టి వాళ్ళ కమిషన్లు ఇచ్చేటువంటి పద్ధతి మా దగ్గర లేదు, కాబట్టి మేము నాణ్యమైనటువంటి ఉత్పాదనలు ఉత్పత్తి చేస్తాము, మీకు పనికొచ్చేటువంటి నాణ్యమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ ఉత్పాదనలు మేము ఉత్పత్తి చేస్తాము. ఇక్కడ మీకు నచ్చినట్టయితే మీరు మీ బంధువులకు, మిత్రులకు, మీ కొలీగ్స్కి మా ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. మీరే మా కంపెనీకి సెలబ్రిటీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, మేము ఇంతకుముందు ఏదైతే సెలబ్రిటీస్కి ఇస్తున్నామో ఆ డబ్బునే మీకు ఒక పద్ధతిలో ఇస్తామని కంపెనీ అంటుందండి. సో ఆ పద్ధతిలో మనకు తెలియని వాళ్ళు ఎవరికో పోతుంది. ఈ పద్ధతిలో ఏమవుతుందనంటే మనం ఒక కన్జ్యూమర్గా వచ్చాము, మనకు ప్రోడక్ట్ నచ్చింది, మనం ఒక నలుగురికి చెప్పాం, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పారు, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పారు, ఈ నలుగురు ఇంకో నలుగురు చెప్పారు, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పారు, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పారు, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పారు. ఈ విధంగా మన వరకు ప్రోడక్ట్ వస్తుంది, మనం వేరే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాం, మన మధ్యలో మన ద్వారా ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ప్రచారంలోకి వస్తుంది, వాడకంలోకి వస్తుంది. కాబట్టి అక్కడ సినిమా సెలబ్రిటీస్కి, క్రికెటర్స్కి ఏదైతే లక్షల కోట్లు ఇస్తూ ఉందో కంపెనీ, ఇక్కడ మన ద్వారా జరిగినటువంటి సేల్స్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పద్ధతి నాకు ఎంతో బాగా నచ్చింది. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్. వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఇది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేటువంటి దాంట్లో మనకు వెబ్సైట్లో ప్రథమ పేజీలో మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని వివరంగా ముందు తెలుసుకుందాం. అండర్స్టాండింగ్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో కొంచెం అర్థం చేసుకుందాం. మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ టు కన్జ్యూమర్. నేరుగా కంపెనీ నుంచి కన్జ్యూమర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేటువంటిది చేరవేయటం జరుగుతుంది. ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్. మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏది కూడాను మనకి ఈ సబ్బు వాడితే ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుందని ట్రైనింగ్ అనేది ఏమి ఉండదు. వాడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు వాడండి, మీరు అమ్మలా ఉన్నారో అమ్మాయిలా అయిపోతారు, ఈ విధమైనటువంటి ఫేక్ ప్రకటనలు అనేటువంటిది ఇచ్చి మనతో కొనించి వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అలా ఉండదు. ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఇంటి దగ్గర నుంచే పని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. స్త్రీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి సమయంలో వాళ్లకు వీలైనప్పుడు ఇంటి దగ్గర ఉండి ఇంటర్నెట్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటుంది. ఇది స్త్రీలకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్?
చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి విన్నప్పుడు ఇది నిజంగా బిజినెస్, ఇది ఒక వ్యాపారమా అన్నటువంటి డౌట్ వాళ్ళకు ఉంటుంది. ఎస్, మేమంటున్నాము ఇట్స్ ఏ బిజినెస్, ఇది వ్యాపారమే. ఎందుకు దీన్ని వ్యాపారం అంటున్నామంటే, వై డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ బిజినెస్? దెర్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు, అంటే తయారీదారుడు ఉన్నారు. ఇక్కడ బయర్ అండ్ సెల్లర్, అమ్మకందారుడు కొనుగోలుదారుడు ఇద్దరు ఉంటారు. జెన్యూన్ ప్రొడక్ట్స్, బయట అయినా కానీ నాణ్యమైన ప్రోడక్ట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే ప్రోడక్ట్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి జెన్యూన్ ప్రోడక్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, చక్కని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ప్రాఫిట్స్ ఆర్ కమిషన్స్ ఆర్ గివెన్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఏ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎప్పుడైతే ప్రోడక్ట్ సేల్ జరుగుతుందో అప్పుడు వెంటనే మన కమిషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ట్యాక్సులు కూడా పే చేయబడతాయి, అన్ని ట్యాక్సులు కూడా కట్టబడతాయి, ప్రభుత్వానికి కట్టబడతాయి. వై డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ? డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది బిజినెస్ అని అంటే ఎస్ బిజినెస్ అన్నాము. మనం ఇంకొక అడుగు ముందుకేసి ఇట్స్ ఏ గ్రేట్ బిజినెస్ అన్నాము. ఎందుకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది గ్రేట్ బిజినెస్ అని అంటే, జీరో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ రూపాయి కూడా పెట్టి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎంటీ హ్యాండ్స్తోనే, ఉత్త చేతులతోనే మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ బిజినెస్ చేయటం అనేటువంటిది ఏమాత్రం రిస్క్ కాదు. నో షాప్ ఆర్ ఆఫీస్ రిక్వైర్డ్. షాప్ కానీ ఆఫీస్ కానీ దీనికి అవసరత లేదు. సో షాప్ కానీ ఆఫీస్ కానీ పెట్టాలి అని అంటే అడ్వాన్స్ పే చేయాలి, రెంట్లు పే చేయాలి, అంటే సీడ్ క్యాపిటల్ ఉండాలి, అలాగే రన్నింగ్ క్యాపిటల్ ఉండాలి. దీంట్లో ఆ అవసరత లేదు కాబట్టి నో రిస్క్, మనకు రిస్క్ అనేటువంటిది లేదు. హై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నాట్ నెసరీ. ఇక్కడ బాగా చదువుకొని ఉండాలి అనేటువంటి నిబంధన అనేటువంటిది లేనే లేదు. చదువుకొని ఉంటే ఓకే, చదువు లేకపోయినా పర్వాలేదు. దట్స్ వై ఇట్స్ ఎ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. మినిమం అకౌంటింగ్, మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ కంపెనీ నుంచి తీసుకొని మన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. నో లిమిట్ టు వెల్త్ క్రియేషన్. మనం ఎంతైతే సంపాదించాలనుకుంటున్నామో అంత సంపాదించేటువంటి అవకాశం ఉంది, దానికి ఏమాత్రం లిమిట్ అనేటువంటిది లేదు. వెరీ లో ఎగ్జిట్ బ్యారియర్. ఫుల్ టైం కమిట్మెంట్ ఈజ్ డిజైరబుల్. మీరు ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, మీ ఇష్టం అది, బట్ నాట్ కంపల్సరీ. అది కంపల్సరీ అనేటువంటిది ఏమి కాదు. మీరు మీ వృత్తుల్లో ఉంటూ, తర్వాత మీ వ్యాపారాల్లో ఉంటూ, మీ జాబ్స్లో ఉంటూ, మీరు చేస్తున్నటువంటి పని చేస్తూ మీకు దొరికినటువంటి కాస్త టైంని వేస్ట్ చేయకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే దానికి సంబంధించిన ప్రతిఫలం అనేటువంటిది మనకు రావటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ సేఫ్ అండ్ బెస్ట్. నో రిస్క్. ఇక్కడ డబ్బులు పెట్టలేదు, షాపులు ఆఫీసులు పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సినటువంటి అవసరం లేదు, బాగా చదువుకొని ఉండాలనే నిబంధన లేదు. మనము ఉన్న ఫలంగా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. లెట్స్ సీ వాట్ పీపుల్ సే అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు, మేధావులు ఏమంటున్నారని అంటే, వాళ్ళు ఏమంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ గారు, ఈయన మీకు బాగా తెలిసే ఉంటుంది, ఈ మధ్య మీడియాలో మన ఇండియాను కూడా సందర్శించిపోయారు, మీడియాలో అందరూ కూడా చూసే ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది అతి పురాతనమైనటువంటిది, అలాగే గౌరవింపదగినటువంటి వ్యాపారం అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే బిల్ క్లింటన్ అంటున్నారు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధికి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఎంతో ఇచ్చేసింది, కోర్ వాల్యూస్ని పెంపొందించడంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆయన చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుడు బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో, మీరు మీ జీవితాన్ని కనుక మొట్టమొదటి నుంచి మళ్ళీ మొదటి మెట్టు నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తే మీరు ఏం చూజ్ చేసుకుంటారంటే, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ని నేను నా కెరీర్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక మనిషి ఎంటీ హ్యాండ్స్తోని, ఖాళీ చేతులతో వచ్చేసి తను అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలిగినటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను డైరెక్ట్ సెల్లింగ్ చూజ్ చేసుకుంటానని చెప్పేసి బిల్ గేట్స్ గారు చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ స్టీవెన్ ఆర్ కోవే, ఈయన అంటారు, నా 40 ఏళ్ళ ఈ ట్రైనింగ్, ఈయన మంచి ట్రైనర్ అండి, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేటువంటి బుక్ రాశారు. ఈయన అంటారు, నా 40 ఏళ్ళ జీవితంలో ప్యాషనేట్ పీపుల్ని నేను డైరెక్ట్ సెల్లింగ్లోనే చూశానని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగిందనమాట.
డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది వరల్డ్ వైడ్గా ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 11.9 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతూ ఉంది. 997 లక్షల మంది ఇందులో ఈ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. యుఎస్ఏలో చూస్తే 2.2 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 182 లక్షల ప్రజలు దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. జపాన్లో చూసినట్టయితే 1.1 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 33 లక్షల మంది దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. జర్మనీలో చూసుకున్నట్లయితే 58,000 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 4 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. బ్రాజిల్లో చూస్తే 85,000 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 45 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. థాయిలాండ్లో చూసినట్లయితే 18,000 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 110 లక్షల మంది ఈ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. మలేషియాలో చూసినట్లయితే 34,000 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 43 లక్షల మంది ఈ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. ఇండియా చూసుకున్నట్లయితే 7,631 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. 44 లక్షల మంది ఇండస్ట్రీలో పనిచేయడం జరుగుతుంది. ప్రపంచ జనాభాలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం ఇండియా. ఈ ఇండియాలో జరిగేటువంటి టర్నోవర్ చూసినా చాలా తక్కువ జరుగుతూ ఉంది. కేవలం 7,631 కోట్లు. అంటే ఈ ఇండస్ట్రీ అనేటువంటిది ఇండియాలో చాలా గ్రోత్ అవ్వటానికి రెడీగా ఉంది. ఈ ఇండస్ట్రీకి ఇండియాలో చాలా గ్రోత్ ఉంది. కాబట్టి ముందుగానే గ్రోత్ను గుర్తించి ఆ ఇండస్ట్రీలో మనం ఉన్నట్లయితే కనుక ఆ సక్సెస్లో మనం కూడా షేర్ తీసుకోవచ్చు అవకాశం మనకుందనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ది బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ మై సక్సెస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ విన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, బాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఫుల్ టైం చేయాల్సినటువంటిది నా ఇష్టం మీద ఉంది. జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకోవచ్చు. ఎస్, ఇట్స్ బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ మై సక్సెస్ అని మీరు అనుకున్నారు. ఇది నాకు చక్కని ఇండస్ట్రీ, నేను సక్సెస్ అవ్వటానికి అని చెప్పేసి మీరు భావించారు. బట్ హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ? 100,000 ఉన్నటువంటి 100,000 కొద్దిగా ఉన్నాయి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు. ఇన్ని 100,000లో ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక అసలు ఉంది అని అంటే దానికి వెంటనే నకిలీ అనేటువంటిది తయారైపోతుంది. మంచి కంపెనీలు ఉన్నాయి, అలాగే చెడ్డ కంపెనీలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు చెడ్డ కంపెనీల యొక్క నీడ మంచి కంపెనీల మీద పడి పూర్తిగా ఇండస్ట్రీకే చెడ్డ పేరు అనేటువంటిది రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఏమీ తెలియని వాడు కూడా మీడియాలో వీడు మాట్లాడింది విని ఏమంటారనంటే మాకు తెలుసులే, ఇది జాయిన్ చేసేది కదా, చైన్ లింక్ కదా, అంతే. వాళ్ళ అజ్ఞానం, వాళ్ళు తెలియని తనంతో వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. తెలిసిన 2 ముక్కల్ని ఏదో అనుకుంటారు. యాక్చువల్గా ఢిల్లీ యూనివర్సిటీలో MBAలో దీన్ని ఒక 3rd సెమిస్టర్లో చేర్చడం జరిగిందనమాట. ఆ విధంగా ఉంది దీంట్లో. సో బట్ హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ? ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఏ, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి, బి, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి ఆ కంపెనీలో, అలాగే సి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మనం సులభంగా ఆ బిజినెస్ చేసేటువంటి అవకాశం ఉండాలి, డి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఈ, హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్ ఉండాలి, ఎఫ్, అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్ ఉండాలి. మనం పనిచేసేటువంటి మన భవిష్యత్తు బాగుండటానికి కాబట్టి బిజినెస్ ప్లాన్ అనేటువంటిది బాగుండాలి. ఇవన్నీ కూడాను ఒక కంపెనీలో ఒకే కంపెనీలో ఈ అన్ని అంశాలు కూడాను బాగుంటే ఆ కంపెనీలో మనం కెరియర్ని స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఒక క్రికెట్ టీం ఉంది. ఆ క్రికెట్ టీం రాణించాలి, విజయం సాధించాలి అని అంటే క్రికెట్లో బాల్ విసిరే వాళ్ళు ఉంటారు, బంతిని కొట్టే వాళ్ళు ఉంటారు, పుల్లల వెనకాల నిలబడే వాళ్ళు ఉంటారు, అలాగే బంతి ఉరుకుతుంటే పరిగెత్తి దాన్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు. బౌలర్స్ అని, బ్యాట్స్మెన్స్ అని, వెనకాల క్యాచ్ పెట్టేవాడు, కీపర్స్ అని, ఫీల్డర్స్, బంతి ఉరుకుతుంటే పట్టుకునే వాళ్ళు ఫీల్డర్స్ అని ఇలా ఉంటారు. వీళ్ళల్లో అందరూ బాగా ఆడితేనే ఆ టీం విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా బాల్ విసిరేవాడు మాత్రం బాగున్నాడు, ఆ టీంలో బ్యాటింగ్ చేసేవాళ్ళు బాగాలేరు అనుకోండి, ఆ టీం విజయం సాధించే అవకాశం ఉందా? లేదు. బ్యాటింగ్ చేసే వాళ్ళే బాగున్నారు, బాగా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు, బాల్ విసిరే వాళ్ళు
ప్రత్యర్థులకు సరిగ్గా సమర్థవంతంగా బాల్ విసరలేకపోతున్నారు. ఆ టీం విజయం సాధించే అవకాశం ఉందా? లేదు. అలాగే బ్యాట్స్మెన్స్ అలాగే బౌలర్స్ బాగున్నారు, మరి ఫీల్డర్స్ బాగాలేరు. వచ్చిన ప్రతి బంతిని కూడా 4 పోయేదాకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, చక్కగా 4 పోయేటువంటి అవకాశం ఇస్తున్నారు. ఆ టీం గెలిచేటువంటి అవకాశం ఉందా? లేదు. ఇలాగా టీంలో, క్రికెట్ టీంలో 11 మంది ఉండేటువంటి టీంలో అందరూ ఎలాగైతే వాళ్ళ వాళ్ళ పాత్రను చక్కగా పోషించాలో, ఒక కంపెనీలో ఉన్నటువంటి ఈ అన్ని అంశాలు కూడాను వాటి వాటి పాత్రను చక్కగా పోషిస్తేనే, ఇవన్నీ కూడాను ఒక కంపెనీలో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. అలాగే ఒక కూర ఉంది, ఒక కూరని వండాలి అనుకోండి, దాంట్లో ఉప్పు, కారం, మసాలా ఇవేవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడాను సమపాలనలో వేయాలి. ఆ సమపాలనలో ఉన్నట్టయితే ఆ కూరకు ఒక రుచి అనేటువంటిది వస్తుంది. ఉప్పు లేకపోతే రుచి రాదని ఉప్పే బాగా వేసామనుకోండి, కూర అంతా చెడిపోతుంది. అలాగే ఉప్పు లేకుండా చేసామనుకోండి, కూరకు అసలు రుచే ఉండదు. సో ఫ్రెండ్స్, ఎన్ని పాలు ఉండాలో అన్ని పాలు ఉండేలాగా ఉండాలి అని అంటే ఇవన్నీ ఉండాలి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్ ఉండాలి, అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఒకే కంపెనీలో ఉండాలి. ఒకటి ఉంది ఇంకోటి లేదు, ఇంకోటి ఉంది ఇంకోటి లేదు అని అంటే ఆ కంపెనీలో, అందుకనే మార్కెట్లో చాలా మంది కూడాను కంపెనీలు మారుతూ ఉంటారు, సక్సెస్ అవ్వకుండా వాళ్ళు అలా మిగిలిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి చాలా మంది ఏమనుకుంటారని అంటే, ఈ దీంట్లో సక్సెస్ అనేది లేదు, ఉంటే కనుక వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవ్వకుండా ఉంటారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటారు. ఆ కంపెనీకి వెళ్తారు, అందులో ఒకటి బాగాలేదు, ఇందులోకి వస్తారు, అందులో వచ్చిన అనుభవం నుంచి ఇందులో నుంచి ఇంకో దాంట్లో పోతారు, అందులో నుంచి ఇంకో దాంట్లో పోతారు, 60 years వస్తాయి. వీడు చెప్పేది ఎవడో వెండో, ఏ విధంగా ఫెయిల్యూర్కి ప్రతీకగా నిలిచిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే కంపెనీలో మనం కెరియర్ని నిర్మించుకోవాలనుకుంటున్నామో ఆ కెరియర్, ఆ కంపెనీలో ఆ ప్లాట్ఫామ్ అనేటువంటిది సరైనదా కాదా అనేటువంటిది ముందు ఎంచుకోవాలి. ఒక లీడర్ ఇక్కడ గనక ఈ సందర్భంలో గనక బాగా ఆలోచిస్తే కంపెనీలు తిరగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. ఇక ముందుకెళ్దాం. సో ఇప్పుడు మీకు అటువంటి ఈ అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఒక మంచి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కంపెనీని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. క్వాలిటీ ఆఫ్ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ క్వాలిటీ ఏమనుకున్నాం మనం? వెల్నెస్ అండ్ పర్సనల్ కేర్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్, వైడ్ రేంజ్ ప్లస్ క్వాలిటీ బ్రాండ్స్. విస్తృతంగా ఉండాలి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి, అలాగే క్వాలిటీ ఉండాలి. అలా ఉన్నటువంటి కంపెనీలో మనకున్నటువంటి బ్రాండ్స్, ఎలిమెంట్స్, పంచభూతాలు అంటాం కదా, గాలి, పృథ్వీ, ఆకాశము, ఇటువంటివి. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు అనమాట, ఈ పంచభూతాలతోని తయారు చేయబడినటువంటి ఒక బ్రాండ్. అలాగే ఆన్ అండ్ ఆన్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఆహార్, మనం నిత్యావసర తిండికి సంబంధించినటువంటి కందిపప్పు, పెసరపప్పు, పసుపు, కారము, ఇటువంటి వస్తువులు. అలాగే న్యూ స్టార్, ఎంఐ హోమ్, ఇండియా గ్రో. అలాగే మనకు ఎకనామికల్ రేంజ్లో ఉండేటువంటి ప్రోడక్ట్, అలాగే ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు, అలాగే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పురుగు మందులు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినట్టు ఇటువంటివన్నీ కూడాను దీంట్లో ఉన్నాయి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్ ఏజెస్, అన్ని వయసుల వాళ్లకు, ఎవ్రీ నీడ్, ప్రతి అవసరానికి, అండ్ ఎవ్రీ అకేషన్, ప్రతి సందర్భానికి కూడాను మన దగ్గర ప్రోడక్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి మనం విస్తృతంగా వ్యాపారాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంది. సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ స్టాండర్డైజేషన్. మనకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ నాణ్యతను మనం ఎలా నిర్ధారిస్తాం? ఆ ప్రోడక్ట్ అంటూ కొన్ని సర్టిఫికేషన్స్ అనేటువంటివి ఉండాలి. అలాగే మన కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ వచ్చేసి ఆయుష్ ప్రీమియం మార్క్ సర్టిఫికేషన్. ఆయుష్ ప్రీమియం మార్క్ సర్టిఫికేషన్. ఈ ఆయుష్ ప్రీమియం మార్క్ సర్టిఫికేషన్ చూస్తే ఆయుష్లో 2 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయండి. ఒకటి స్టాండర్డ్ సర్టిఫికేషన్, 2 ప్రీమియం సర్టిఫికేషన్. ఈ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉంటే ఏంటనంటే భారతదేశంలో మాత్రం మనం దాన్ని అమ్ముకోవచ్చు. బయట దేశాల్లో కూడా, యూరోపియన్ కంట్రీస్ అట్లాంటి దగ్గర మన స్టాండర్డ్స్ సరిపోవు అనమాట. ప్రీమియం సర్టిఫికేషన్ కావాలి. అలాగే బయట దేశాల్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారు చూసారా, ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలిగి ఉన్నటువంటిది మన ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అనమాట. ప్రీమియం ఉంటే బయట కూడా మనం ఆ ప్రోడక్ట్ని మనం అమ్ముకోవచ్చు. చాలా మంది ఆయుష్ అంటూ ఉంటారు. ఆయుష్ అన్నప్పుడు మీరు అది ప్రీమియమా స్టాండర్డా చూడండి. ప్రీమియం ఉంటే అది చాలా ఉత్తమమైనటువంటిదని అర్థం చేసుకోవాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్,
అలాగే బ్రూన్స్విక్ ల్యాబొరేటరీ నుంచి వరాక్ ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేటువంటి సర్టిఫికేషన్ మన కంపెనీ కలిగి ఉందన్నమాట. అలాగే నాన్ జిఎంఓ సర్టిఫికేషన్ ఉంది. అంటే జంతువుల మీద క్రూయల్టీ టెస్ట్ అనేటువంటిది మన ప్రొడక్ట్స్ లో చేయరనమాట. మన ప్రొడక్ట్స్ని జంతువుల మీద పరీక్షించాల్సినటువంటి అవసరం లేనిటటువంటిది అనమాట ఇది. అలాగే జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్, GRAS, జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్. చాలా మంది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్లా ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ఏంటి అనేటువంటిది వాళ్ళు అంటూ ఉంటారు. ఇక్కడ మనం ఇవ్వాల్సినటువంటి మన సమాధానం ఏంటంటే మనకు GARS అనేటువంటి సర్టిఫికేషన్ ఉంది, జనరల్లీ రికగ్నైజ్ యాజ్ సేఫ్. మనం జనరల్గా దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు అనమాట. క్లినికల్లీ టెస్టెడ్, ఇవి ఏదైతే మన కంపెనీ ద్వారా ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయో అవి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి క్లినికల్లీ టెస్ట్ చేయబడినటువంటివి, ఏవైతే వాడి రిజల్ట్స్ వచ్చాయో వాటిని మాత్రమే మన కంపెనీ అనేటువంటిది ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. 100% వెజిటేరియన్, మనకు 100% వెజిటేరియన్, మన పదార్థాలను 100% వెజిటేరియన్తో తయారు చేయటమే కాదు, దాని మీద ఉన్నటువంటి క్యాప్సూల్ కూడా 100% వెజిటేరియన్ అనమాట. జంతు కళేబరాలు, జంతువుల యొక్క కొవ్వులు, రక్తాలు, మాంసాలు దీంట్లో ఎంత మాత్రమో ఉండవు. ఇట్స్ ప్యూర్ 100% వెజిటేరియన్. బయట దొరికేటువంటి క్యాప్సూల్స్ ఏవంటే అవి కొవ్వు పదార్థాల చేత వాటి ద్వారా ప్లాస్టిక్ సింథటిక్ క్యాప్సూల్స్ తయారు చేయబడతాయి. వాటిని జెలిటన్స్ అంటారు, వాటి ద్వారా మనకు ప్రమాదము ఉంటుందన్నమాట. దెన్ EJNR, యూరోపియన్ జనరల్ న్యూట్రాసిటికల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనమాట ఈ సర్టిఫికేషన్. అలాగే పేటెంటెడ్, మన ప్రోడక్ట్స్లో చాలా వరకు పేటెంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. అలాగే GMP, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీషనర్, MHRA సర్టిఫికేషన్. ఇవన్నీ కూడాను మనకు మన యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత క్వాలిటీ కలిగి ఉన్నాయో మనకు నిర్ధారించేటువంటి సర్టిఫికేషన్స్ అనమాట. మన క్వాలిటీ ప్రోడక్ట్స్ వెనకాల ఉన్నటువంటి బ్రెయిన్స్ బిహైండ్ ది వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్. ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రోడక్ట్స్ వెనకాల ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరో చూద్దాం. మిస్టర్ KK రాజేష్ వీటన్నిటిని రూపకర్త అండి. ఏ ప్రోడక్ట్ రావాలి, ఏ ప్రోడక్ట్ అనేటువంటిది మార్కెట్లో, ఏ ప్రోడక్ట్ అవసరం ఉంది మార్కెట్లో అనేటువంటిది గమనించి ఆ ప్రోడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టేటువంటి ఆయన మిస్టర్ KK రాజేష్. ఈయనని బ్రెయిన్ ఆఫ్ MI అంటారు. మై లైఫ్ స్టైల్ వెనకాల ఉన్నటువంటి మేధావి అనమాట. ఈయన వచ్చేసి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేటువంటి బుక్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇన్ ఇండియా. అలాగే స్వయంగా NLP ట్రైనర్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, స్వయంగా NLP ట్రైనర్ అనమాట. కాబట్టి ఈయన ద్వారా ఈ వ్యవహారం అంతా కూడా రూపకల్పన చేయబడతా ఉంది. అలాగే డాక్టర్ DBA నారాయణ, ఈయన గారు వయసు అంటున్నాను, ఎక్స్పీరియన్స్ మన వయసు కన్నా కూడాను ఎక్కువ ఉంటుంది. 45 సంవత్సరాలు ఆయుర్వేద ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 20కి పైగా పేటెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఇండియన్ ఆయుర్వేద ఫార్మాకోపియా బోర్డు మెంబర్ అనమాట. అలాగే ఈయన గారు 7వ శతాబ్దంలో ఏవైతే ఆయుర్వేద ఫార్ములాస్ ఉన్నాయో వాటి మీద చక్కని పట్టున్నటువంటి వ్యక్తి డాక్టర్ DBA నారాయణ గారు. అలాగే క్రింద చూస్తే డాక్టర్ KC గౌండన్. ఈ డాక్టర్ KC గౌండన్ గారు మన పర్సనల్ కేర్ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సనల్ కేర్ ప్రోడక్ట్ వెనకాల ఉన్నటువంటి రూపకర్త, ఆయన సైంటిస్ట్ అనమాట. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 20కి పైగా ఆయన ఫార్ములాస్ మనం వాడుకోవటం జరుగుతూ ఉంది. అలాగే శర్మ బ్రదర్స్, వీళ్ళు ఇండియన్ ఆయుర్వేద ఫార్మాకోపియా ఏదైతే ఉందో ఆ బోర్డుకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. 30కి పైగా రీసెర్చ్ పేపర్స్ అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నారు. దాదాపుగా వీళ్ళ 45 సంవత్సరాల జీవితం అంతా కూడాను ఆయుర్వేదంలోనే గడపడం జరిగిందనమాట. అంత విస్తృతమైనటువంటి అనుభవం ఉంది వీళ్ళందరికీ కూడాను. 45 సంవత్సరాల అపార అనుభవం కలిగినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడాను ఒకే గొడుగు కింద రావటం, ఒకే కంపెనీలో ఉండటం అనేటువంటిది ఇది మనందరికీ కూడాను చాలా గర్వంగా చెప్పుకోగలిగినటువంటి అంశం అనమాట. డాబర్, అలాగే ర్యాన్బాక్సీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో చేసినటువంటి డైరెక్టర్ లెవెల్లో, టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో పనిచేసినటువంటి అనుభవం వీళ్ళకి సొంతం. అటువంటి వ్యక్తుల ద్వారా వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఎంత బాగుంటాయో ఆలోచించండి. అండ్ ఓవర్వ్యూ ఆఫ్ వెల్నెస్ ప్రొడక్ట్స్. ది గ్రేటెస్ట్ వెల్త్ ఈస్ హెల్త్. మనకు సామాన్యంగా చెప్పుకోవాలంటే
ఆరోగ్యమే మహాభాగ్యము. ఆయుర్వేదం అంతా కూడా వాత పిత్త కఫ వీటి మీద పనిచేస్తుంది అనమాట. ఎలిమెంట్స్ వెల్నెస్. ఈ ఆయుర్వేదం ఏమంటుందంటే సమదోష సమాగ్నిచ సమధాతు మల క్రియ ప్రసన్నాత్మేంద్రియానం మనస్వస్థ ఇత్యాభిధీయతే. అంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడాను ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నటువంటి స్థితినే ఆయుర్వేదం ఆరోగ్యము అంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే వాత పిత్త కఫ ఇవన్నీ కూడాను వాళ్ళ శరీరాలను బట్టి, వాత శరీరం అయితే వాతలాగా, పిత్త శరీరం అయితే పిత్తలాగా ఈ సమపాలనలో మెయింటైన్ చేయబడుతుందో ఆ వ్యక్తిని మాత్రమే ఆయుర్వేదం ఆరోగ్యవంతుడు అంటుంది అనమాట. సో వీటిని సమానం చేయడం ద్వారా ఒక మనిషిని ఆరోగ్యవంతుడిగా చేస్తుంది. సో మనకు 2019 ది ఎకనమిక్ టైమ్స్ నుంచి బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు రావటం అనేటువంటిది జరిగింది. ఇది వచ్చినటువంటి మొట్టమొదటి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన లైఫ్ స్టైల్ కంపెనీ అనమాట. అది కూడాను కేవలం 5 ఏళ్ళలో ఈ అవార్డును తీసుకోవటం అనేటువంటిది చరిత్రలో ఇదే మొదటిసారి జరగటం అనమాట. అలాగే మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. జస్ట్ ప్రోడక్ట్ని మీకు పరిచయం చేస్తాను. ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుంది, ఏ ప్రోడక్ట్ ఎంత డెప్త్ ఉంది అవన్నీ కూడాను ప్రోడక్ట్ ట్రైనింగ్లో ఉంటాయి. లివగైన్ గ్యాస్ దీని మీద బాగా పనిచేస్తుంది. జీర్ణం అవ్వటం, పొట్ట ఉబ్బరంగా ఉండటము, తేన్పులు రావటము, పైనుండి కింది నుండి గ్యాస్ తనటము, ఇటువంటి దానికి బాగా పనిచేస్తుంది. ఉమెన్ కంపెనియన్ స్త్రీలలో ముఖ్యంగా ఉండేటువంటి సమస్యలు నెలసరి సమస్య. ఈ సమస్యలో పొత్తి కడుపులో నొప్పి, ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ టైంకి రాకపోవటము, స్కిప్ అవ్వటము, అలాగే విపరీతంగా బ్లీడ్ అవ్వటము, అలాగే చెడు వాసన రావటము, అలాగే కాళ్ళు చేతులు రావటము, పీరియడ్స్ టైంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటము, ఇటువంటి సమస్యలు సర్వసాధారణం. దాని మీద బాగా పనిచేస్తుంది. కాఫ్ దగ్గు, ఇటువంటి దగ్గు దాని మీద బాగా పనిచేస్తుంది. బ్లడ్ ప్యూరిఫైర్ వచ్చేసి మొటిమలు, మంగుమచ్చలు, పిగ్మెంటేషన్ దీని మీద పనిచేస్తుంది. రక్తం అనేటువంటిది శరీరంలోకి ఆక్సిజన్ని, వాటర్ని, మినరల్స్ని వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అటువంటి రక్తం అనేటువంటిది పొల్యూట్ అవ్వటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా ఇది నిర్మూలిస్తుంది అనమాట, నివారిస్తుంది. వూండ్ హీలింగ్, మనకు దెబ్బలు, గాయాలు ఇవి తగిలినప్పుడు మనం ఏదో క్రీమ్ రాస్తాము. దాని బదులుగా ఈ వూండ్ హీలింగ్ రాసినప్పుడు ఏంటంటే దెబ్బలు, గాయాలు చాలా తొందరగా తగ్గిపోతాయి. మచ్చ కూడా పడకుండా తగ్గిపోవటం అనేటువంటిది దీని యొక్క ప్రత్యేకత. అలాగే షుగర్కి సంబంధించినటువంటి గాయాలను తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అనమాట. చాలా రిజల్ట్స్ మేము చూస్తున్నాం. అలాగే మ్యాన్ శక్తి, పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే నోవేదన జెల్, ఏవైతే జాయింట్స్ ఉన్నాయో ఈ జాయింట్స్ పెయిన్ మీద బాగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదా, ఆ కీళ్ళ నొప్పుల మీద బాగా పనిచేస్తుంది. అలాగే ఫైట్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి అనేటువంటిది ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. బ్రెయిన్లో స్ట్రెస్ టాలరెన్స్ తగ్గిపోవటం వల్ల ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇది తీసుకోవడం ద్వారా స్ట్రెస్ టాలరెన్స్ అనేటువంటిది పెంపొందించబడతాయి, ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది. నెక్స్ట్ నోవేదన క్యాప్సూల్. నోవేదన క్యాప్సూల్ వచ్చేసి మనకు లోపలికి తీసుకోవడానికి జాయింట్ పెయిన్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు చెప్పినటువంటి నోవేదన జెల్ పైన అప్లై చేసుకుంటూ లోపలికి ఈ క్యాప్సూల్ని తీసుకున్నట్టయితే జాయింట్ పెయిన్స్ అనేటువంటిది నివారించుకోవచ్చు. అలాగే ఇమ్యూనిటీ అనేటువంటిది ఇప్పుడు పదే వింటున్నాం మనం. ఈ ఇమ్యూనిటీ బాగున్నట్టయితే కనుక మనం ఏ వ్యాధి వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇవాళ కరోనా వైరస్ వచ్చింది, ఈ కరోనా వైరస్ తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకో వైరస్ వస్తుంది, అప్పుడు దానికి టీకాలు కనిపెట్టే పనిలో ఉందామా? మనకి ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా లోపలికి వచ్చినా ఆ వచ్చిన దాని ప్రకారంగా యాంటీబాడీస్ తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని భగవంతుడు సహజ సిద్ధంగా మన శరీరంలో పెట్టాడు. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ జంక్ ఫుడ్లు, చెత్తా చెదరాలు మానేసి దేహానికి ఏదైతే సహేతుకమైనదో మనకు వచ్చేసి ఏదైతే మనకు మంచి పదార్థమో ఆ మంచి పదార్థాలను తీసుకొని చెడు పదార్థాలను వదిలేస్తే చాలు. శరీరం తన పని తాను చేసుకొని ఎటువంటి వైరస్లు వచ్చినా, ఎటువంటి ఈ బ్యాక్టీరియాస్ వచ్చినా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం అనేటువంటిది శరీరానికి స్వతహాగా ఉంది. అటువంటి స్వతహాగా ఉన్నటువంటి వ్యవస్థను మేల్కొల్పే పని చేస్తుంది ఇమ్యూనో 3.
అలాగే పొట్ట ప్రేగుల్ని క్లీన్ చేస్తుంది, ఐ సైట్ ఇంప్రూవ్ చేస్తుంది, కనుచూపును మెరుగుపరుస్తుంది, స్కిన్ ఏదైతే ఉందో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, యాక్టివిటీ అంటే చురుకుదనాన్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ వెల్ హార్ట్, గుండెకు సంబంధించినటువంటిది అనమాట. గుండె కండరాలు బలోపేతంగా లేకపోతే గుండె బలహీనపడిపోయి హార్ట్ ఫెయిల్యూర్స్ ఇటువంటివి జరగటం అనేటువంటిది ఇవాళ 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఏంటి అని అంటే గుండె ఒక రోజుకు వచ్చేసి సుమారుగా 10,000 లీటర్ల పైన రక్తాన్ని రోజులో పంపు చేస్తూ ఉంది. అటువంటి గుండె కండరాలు బలోపేతంగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా దాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే రక్తాన్ని శరీర భాగాలన్నిటికీ సరఫరా చేసేలాగా మైక్రో సర్క్యులేషన్ అంతా కూడా బాగా జరిగేలాగా చేస్తుందన్నమాట. ఫంక్షనింగ్, ఈ లబ్డబ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా జరిగేలాగా చేస్తుంది. అర్జున, పుష్కర్మూల్ ఇటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. గుండెకు ఒక గుండె లాంటిదని మనం దీన్ని చెప్పుకోవచ్చు. డైలీ డీటాక్స్, మనం రోజు స్నానం చేస్తూ ఉన్నాం పైన మనం శుభ్రంగా ఉండటం కోసం. మరి మనం తీసుకునే పదార్థాలన్నీ లోపలేస్తున్నాం, అన్ని మంచి అంటే కాదు, చెడు పదార్థాలు కూడా ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో క్లీన్ అవ్వటం లేదు. కాబట్టే మనకు రకరకాలైనటువంటి చర్మ వ్యాధులు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం డైలీ డీటాక్స్ తీసుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లీన్ అవ్వటానికి సహకరిస్తుంది అనమాట, సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అలాగే బిలో 37 వచ్చేసి బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచడానికి మనకు ఉపయోగపడుతుంది. న్యాచురల్ పారాసిటమాల్ అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ వింటున్నారో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ప్రత్యేకత అనేటువంటిది ఉంది. మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్కి దీనికి లింక్ పెట్టి అస్సలు మనం ఆలోచించకూడదు. మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏది కూడా ఇంత సైంటిఫికల్ బేస్తోని, రీసెర్చ్ బేస్తోని, ఇన్ని సర్టిఫికెట్స్తోని ఏది కూడాను లేవు. సో ఇది బిలో 37 చూసుకున్నట్లయితే న్యాచురల్ పారాసిటమాల్ లాగా పనిచేస్తుంది, బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్రంథిని ఆపరేట్ చేయడం ద్వారా న్యాచురల్ పారాసిటమాల్ లోపలే రిలీజ్ అయ్యి బాడీ చల్లబడేలాగా చేయటం అనేటువంటిది ఇది మన లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి బిలో 37 యొక్క ప్రత్యేకత. అలాగే ఫ్లూస్ను కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ లివగైన్, లివర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి లివగైన్ సిరప్ ఏదైతే ఉందో దానికి అప్గ్రేడేషన్ అనమాట. పెద్దల్లో ఇది ఉపయోగపడుతుంది అనమాట. లివర్ ఫంక్షనింగ్ పెంపొందిస్తుంది. గ్యాస్, పైనుండి కింద నుంచి గ్యాస్ రావటం, పొట్ట ఉబ్బరంగా ఉండటం, 4 మెట్లు ఎక్కితే ఆయాసపడటం, ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడాను దీన్ని వాడితే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే చాంపియన్ ఆయిల్, ఈ చాంపియన్ ఆయిల్ వచ్చేసి పైన అప్లై చేసుకునేటువంటి ఆయిల్. ఈ ఆయిల్ పైన అప్లై చేసుకున్నప్పుడు ఈ బిగుసుకుపోయినటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ చేసేస్తుంది. బిగుసుకుపోయిన కండరాలు, బెనుకులు ఇటువంటి వాటి మీద బాగా పనిచేస్తుంది. అలాగైతే మనం ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ డెడ్ సెల్స్ని తీసేసి కొత్త సెల్స్ ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. అలాగే దీన్ని తలకు, అరిపాదాలకు అప్లై చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేసి చక్కటి సుఖవంతమైనటువంటి నిద్రను, డీప్ స్లీప్ అనమాట, సోయి లేకుండా నిద్రపోవటం అంటారే అటువంటి నిద్రను ప్రసాదించడంలో ఇది చాలా బాగా సహకరిస్తుంది అనమాట. 8 గంటల్లో ఈ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ చూడొచ్చండి. 8 గంటల్లో ఈ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ చూడొచ్చు. అలాగే ఫీలింగ్ క్యాప్సూల్, ఫీలింగ్ సిరప్, ఇది ముఖ్యంగా బాగా నీరసంగా ఉండటము, ఏ పని చేయకపోయినా విసుగు రావటము, ఏ పని చేసినా విసుగు రావటము, అలాగే 4 మెట్లు ఎక్కితే ఆయాసం, ఎగపోత, పూర్తిగా శ్వాస తీసుకున్నట్టుగా అనిపించదు, ఏదో వెలితిగా ఉంటుంది, పూర్తిగా శ్వాస తీసుకోలేరు, ఛాతి నిండా శ్వాస తీసుకోలేరు, దాంట్లో ఇబ్బంది, చేత కాకపోవటం, పట్టుత్వం లేకపోవటము, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, కాళ్ళు చేతులు వనకటము, ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఫీలింగ్ అనేటువంటిది వాడటం ద్వారా వాటిని నియంత్రించుకోవచ్చు. యూరిఫ్లష్ 3, ఈ కిడ్నీలలో రాళ్ళు సర్వసాధారణం అయిపోయినాయి. కిడ్నీలలో రాళ్ళు కరిగించుకొని బయటికి పంపించుకునే దానికి ఇది మంచి ఒక సిరప్ అనమాట. అలాగే నాట్సియం అండి, ఇది కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే కాల్షియంని మనం పాల ద్వారా తీసుకుంటే మనకు వంట పట్టదు. అలాగే కాల్షియం సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే మనకు వంట పట్టదు. లైఫ్ స్టైల్ ఏం చేసిందంటే ఆహార అనుపాన రూపంలో కాల్షియంని మన శరీరానికి అందిస్తుంది. కాల్షియం వృద్ధిని చాలా చక్కగా భర్తీ చేస్తుంది. మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది 1% పనిచేస్తే లైఫ్ స్టైల్లో ఉన్నటువంటిది 90% పనిచేస్తుంది అనమాట. కాల్షియంని శరీరం ఇముడ్చుకునే రకంగా ఉంటుందన్నమాట, రూపంలో ఉంటుంది. నెక్స్ట్ సైక్లోవా,
సైక్లోవా వచ్చి ఏదైతే పీసీఓడితో సమస్యలతో, అంటే గర్భసంచిలో నీటి బుడగలు ఏవైతే ఉంటాయో వాటితోని బాధపడుతూ ఉంటారో వాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. నెల సరిగా రాకపోవటము, ఇటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా పీసీఓఎస్ మీద, పీసీఓడి మీద బాగా ఇది పనిచేస్తుంది. గర్భసంచిలో ఉన్నటువంటి నీటి బుడగలతో పిల్లలు కాక చాలామంది ఇబ్బంది అవుతుంటారు ఇటువంటి వాళ్ళు. అలాగే గర్భసంచిలో చిన్న చిన్న వాపులు వచ్చినాయని ఇటువంటి చెప్తూ ఉంటారు, వాటన్నిటి మీద కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఎలర్జీస్ మీద బాగా పనిచేస్తుంది. ఇచ్చింగ్స్ ఇటువంటివి ఉంటాయి కదా, వాటి మీద బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఏ థైరాయిడ్ అయినా కానీ ఈ థాయ్ హెల్త్ అనేటువంటిది యూస్ చేస్తే చక్కగా కంట్రోల్లో, నియంత్రణలో ఉంటుంది. నెక్స్ట్ ఆయాసం, ఈ ఆస్తమా ఇటువంటి వాటి మీద బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత రెమ్ నిద్ర లేక చాలామంది కాలరాత్రులు గడుపుతూ ఉంటారు. ఆలోచన పదే రావటం, నిద్ర లేకపోవటం, ఒత్తిడి బాగా ఉండటం, ఇటువంటి వాటితోని వాళ్ళు నిద్రపోదామని ఎంత ప్రయత్నం చేసినా వచ్చిన ఆలోచనలే రావటం, ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చింది లైఫ్ స్టైల్ రెమ్ నిద్ర రూపంలో. చక్కటి నిద్ర అనేటువంటిది, గాఢ నిద్ర అనేటువంటిది ఇది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ వెల్నెస్ యూరిఫ్లెక్స్ 3 క్యాప్సూల్ అనమాట. పేటెంటెడ్ ఫార్ములాతో వచ్చినటువంటి ఈ క్యాప్సూల్ అండి. పెద్దల్లో మొండి రాళ్ళు ఉంటాయి. ఈ యూరిఫ్లెష్ వాడటం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, ఆపరేషన్లు చేయించుకున్న తిరిగి రాళ్ళు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కానీ ఈ యూరిఫ్లెష్ క్యాప్సూల్ తీసుకోవటం వల్ల ఉత్పత్తి అయిన ఉన్నటువంటి రాళ్ళు బయటికి పోవటమే కాకుండా తిరిగి రాళ్ళు తొందరగా ఉత్పత్తి కానివ్వదు. దాదాపుగా 5-6 సంవత్సరాల వరకు మళ్ళీ మీకు రాళ్ళ సమస్య అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మెల్ట్ ఫ్యాట్. అది చూసారా, ఒక మనిషి పొట్ట కోసేస్తే ఎలా అయిపోయిందో అలా ఉందన్నమాట. అలాగా ఏదైతే బెల్లీ ఫ్యాట్ ఉందో ఆ బెల్లీ ఫ్యాట్ని కట్ చేసినట్టుగా తీసేయటం అనేటువంటిది మెల్ట్ ఫ్యాట్ యొక్క ప్రత్యేకత. 100 కొద్ది రిజల్ట్స్ అనేటువంటివి మేము చూస్తున్నాము ఆల్రెడీ. యూట్యూబ్లో వాటిల్లో రిజల్ట్స్ అనేటువంటివి వీటిని అప్లోడ్ కూడా చేస్తున్నాము. చక్కగా ఈ బెల్లీ ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది. ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడే కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఆ ఫ్యాట్ని కరిగించేసి మెల్ట్ చేస్తుంది, అంటే కరిగించేసి బయటికి పంపించేస్తుంది. తద్వారా మనకు మంచి శరీర ఆకృతిని మనకి ఇది ప్రసాదిస్తుంది అనమాట. శాస్త్రబద్ధంగా మనకు వెయిట్ అనేటువంటిది రిడ్యూస్ చేస్తుంది. అలాగే ఎలిమెంట్ వెల్నెస్ ప్రోటీన్ పౌడర్, ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రోడక్ట్ అండి. ప్రోటీన్ పౌడర్ అనేటువంటిది అన్ని MLM కంపెనీస్లో, అలాగే అన్ని ట్రెడిషనల్ మార్కెట్లో ప్రోటీన్ పౌడర్ ఉంది. అట్లానే మన దగ్గర కూడా ప్రోటీన్ పౌడర్ ఉంది. కానీ 10 గ్రాముల ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నామంటే అందులో 8 గ్రాముల ఫ్యాటీ మెటీరియల్, అసలు మెటీరియల్ అనేటువంటిది ఉంది అని అంటే అది కేవలం మై లైఫ్ స్టైల్లో మాత్రమే ఉంది. ఇందులో వే ప్రోటీన్ ఉంటుంది, సోయా ప్రోటీన్ ఉంటుంది, పీ ప్రోటీన్ ఉంటుంది అనమాట. మజిల్ బిల్డ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మజిల్ గ్రోత్ కోసము బయట మీరు 20,000 పెట్టుకుంటున్నటువంటి ప్రోటీన్ పౌడర్ కన్నా కూడాను బాగా పనిచేస్తుందని బల్లగుద్ది చెప్పగలిగినటువంటి ప్రోడక్ట్. ఆమ్లా బ్రెమ్మి ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, స్టామినా పెంచుతుంది, స్ట్రెంగ్త్ పెంచుతుంది అనమాట. దీన్ని పాలల్లో తీసుకోవచ్చు, నీళ్ళల్లో తీసుకోవచ్చు, చపాతీ లాంటి దాంట్లో కలిపి తీసుకోవచ్చు. మనం ఏ రూపంలో తీసుకున్నా కానీ ఇది వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్ టూత్పేస్ట్, అలాగే ఫ్రెషోగా టూత్పేస్ట్, లవంగాతో తయారు చేయబడినటువంటి టూత్పేస్ట్ అండి. అది దాంతో బ్రష్ చేస్తుంటే లవంగా నమిలినటువంటి ఫీలింగ్ అనేటువంటిది మనకు కలుగుతుంది. లవంగా ఆయిల్ ఉందని మనం చెప్పొచ్చు. అలాగే ఫ్రెషోగా ఫ్రెష్నెస్ కోసం అనమాట. డే క్రీమ్, నైట్ క్రీమ్ స్త్రీల కోసము, అలాగే పురుషుల కోసం తయారు చేయబడిన ప్రత్యేకమైనటువంటి ఫెయిర్నెస్ ఫార్ములా అనమాట ఈ డే క్రీమ్, నైట్ క్రీమ్. అలాగే రేడియంట్ గ్లో ఫేస్ వాష్, 3-in-1 ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట. బయట దొరికేటువంటి క్రీమ్లకు ఈ ప్రత్యేకంగా భిన్నమైనటువంటిది, ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఫార్ములాస్తో దీన్ని రెడీ చేశారనమాట. డ్రై ఫ్రూట్స్ నుంచి విటమిన్ E, A, K, దీంతోనే ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట, రేడియంట్ మల్టీ యాక్షన్ ఫెయిర్నెస్ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది రేడియంట్ గ్లో ఫేస్ వాష్. వీటన్నిటికీ కూడాను డెమోస్ ఉంటాయి, అంటే కళ్ళ ముందు మీకు డెమోస్ చేసి చూపించడం ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే అండ్రై జెల్ అండి, కంటి కింద నలుపులు ఉంటాయి అనమాట కొందరికి, ఆ వలయాల్లాగా ఆ కంటి కింద నలుపులకి అద్భుతంగా పనిచేస్తుంది. 10 రోజుల్లో చక్కని రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఎన్నో రిజల్ట్స్ మా దగ్గర ఉన్నాయి అనమాట అండ్రై జెల్. అలాగే న్యాచురల్లీ 2 షాంపూస్ ఉన్నాయి, యాంటీ డాండ్రఫ్ షాంపూ, కంప్లీట్ కేర్ షాంపూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రీమ్స్ అండి, ఎవరి బాడీకి తగ్గట్టుగా డ్రై స్కిన్కి, అలాగే
వెట్ స్కిన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆయిలీ స్కిన్ ఇటువంటివి, వాటికి అన్నిటి కూడా మనం అప్లై చేయగలిగినటువంటి క్రీమ్స్. అలాగే హ్యాండ్ వాష్, షేవింగ్ జెల్, ప్రీవీ వాష్, దెన్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్, 8-in-1 కండిషనర్ అండి. 8-in-1 కండిషనర్ అనేటువంటిది మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు. అలాగే బాడీ పాలిష్ జెల్, స్నానానికి జెల్ రూపంలో మనకు సోప్ లాగా, సోప్ బదులుగా, సోప్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఆన్ అండ్ ఆన్ 95 ప్రీమియం హెల్త్ డ్రింక్ అండి. భారతదేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు మనం సెర్చ్ చేసినా కానీ ఇటువంటి హెల్త్ డ్రింక్ అనేటువంటిది మనకు దొరకటం అసాధ్యం. మేడ్ ఆఫ్ 14 టైప్స్ ఆఫ్ బెర్రీస్, 14 రకాల బెర్రీస్ నుంచి దీన్ని తయారు చేశారనమాట. హైయెస్ట్ వరాక్ వాల్యూ, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కన్నా కూడా హైయెస్ట్ వరాక్ వాల్యూ ఉన్నటువంటి హెల్త్ డ్రింక్ ఒకే ఒకటి. మీరు గూగుల్లో హైయెస్ట్ వరాక్ వాల్యూ హెల్త్ డ్రింక్ అని టైప్ చేయడంతోనే ఒకే ఒక్క డ్రింక్ వస్తుంది, అది 95. ఎంటైర్ వరల్డ్ దీన్ని బ్రూన్స్విక్ ల్యాబొరేటరీలో నుంచి మనకు తీసుకున్నప్పుడు 10,74,880 వరాక్ వాల్యూగా నిర్ధారించి మనకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం దాన్ని 9 lakhs వరాక్ వాల్యూగా ప్రమోట్ చేస్తున్నాం. పవర్ఫుల్ డ్రింక్ ఫర్ బూస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ కనుక బూస్ట్ అవ్వాలి అని అంటే కనుక దీనికి మించినటువంటి హెల్త్ డ్రింక్ అనేటువంటిది లేదు. దీన్ని వాడటం ద్వారా మనం వైరస్ నుంచి, ఏజింగ్ అంటే వయసు మీద పడటం నుంచి, క్యాన్సర్ సెల్స్ నుంచి, అలాగే ఫ్లూస్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏదైతే స్వేచ్ఛాణువులు శరీరంలో తిరుగుతూ ఉంటాయో, అంటే గతి లేకుండా, ఒక పని పాట లేకుండా స్వేచ్ఛాణువులు తిరుగుతుంటాయో వాటిని గ్రహించి బయటికి తీసుకురావడంలో ఇది ప్రత్యేకత కలిగిందనమాట, సమర్థవంతమైనటువంటిది. ఇది బ్రూన్స్విక్ ల్యాబొరేటరీ నుంచి ప్రోడక్ట్కి వచ్చినట్టు సర్టిఫికేషన్. నెక్స్ట్ ఆన్ అండ్ ఆన్ డయాబా లైఫ్, మేడ్ అప్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సహజ సిద్ధమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేయబడింది. కంటైన్స్ 100% స్టెబిలైజ్డ్ అలిసిన్. ఏదైతే వెల్లుల్లిని చిదిపితే ఒక వాసన వస్తుంది, అరక్షణంలో అది ఆవిరైపోతుంది, ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని అలిసిన్ అంటాము. ఆ పదార్థం ద్వారా తయారు చేయబడినటువంటిది అలిసిన్ అనమాట. ఈ అలిసిన్ అనేటువంటిది మనం రాగా తీసుకుంటే, వెల్లుల్లిని రాగా తీసుకుంటే పొట్టలో ఉన్నటువంటి యాసిడ్స్ చేత అది నిర్వీర్యమై పని చేయకుండా పోతుంది. కాబట్టి దాన్ని స్టెబిలైజేషన్ అనేటువంటి పద్ధతిని కనుగొని దానికి పేటెంట్ హక్కు తీసుకున్నారు. ఆ పేటెంట్ స్టెబిలైజర్ అలిసిన్ని మనం దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. 100% డయాబెటీస్ పేషెంట్లో చక్కటి రిజల్ట్ చూడాలి అని అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రోడక్ట్ డయాబా లైఫ్ అండి. 60 daysలో చక్కని రిజల్ట్స్ అనేటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మార్కెట్లో ఉన్నటువంటి అలోపతిక్ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటి ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని డాక్టర్ గారు ఏవైతే మీరు చూపించుకుంటారో ఆ డాక్టర్ గారే చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించడం ద్వారా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కన్నా కూడా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బయట మందులు వాడితే కన్ను చూపు మీద దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. డయాబా లైఫ్ వాడితే కన్ను చూపు మెరుగుపడే అవకాశం ఉంది. బయట మందులు వాడితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ డయాబా లైఫ్ తీసుకుంటే కనుక కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం మొదలు పెడతాయి. బయట మందులు వాడితే లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ లంగ్స్ అనేటువంటిది లంగ్స్కి కొత్త ఎనర్జీ ఇవ్వడం ద్వారా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఆన్ అండ్ ఆన్ న్యూట్రీ లైఫ్ వచ్చేసి గర్భవతులకు, పాలిచ్చేటువంటి తల్లులకు, ఎదిగేటువంటి పిల్లలకు ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా దీంట్లో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడాను, మినరల్స్ ఇవన్నీ కూడాను సమృద్ధిగా ఉంచి ఒక ప్యాక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది వెనిల్లా ఫ్లేవర్లో ఉంటుంది, అలాగే మ్యాంగో ఫ్లేవర్లో ఉంటుంది. ఎవరి రుచిని బట్టి వాళ్ళు, ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఆ రుచిని ఎంచుకొని తీసుకోవచ్చు అనమాట. ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, సెక్సువల్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అట్లా. నెక్స్ట్ స్పిరులినా గోల్డ్, ఆన్ అండ్ ఆన్ స్పిరులినా గోల్డ్. ప్రపంచంలో చాలా కంపెనీలు స్పిరులినాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీన్ని వరల్డ్స్ హెల్తియెస్ట్ సప్లిమెంట్ ఫుడ్ అనమాట, సూపర్ ఫుడ్ అంటారు దీన్ని. సో అన్ని కంపెనీలు అంటే 100 రూపాయల దగ్గర నుంచి కూడా మనకు ఇది దొరుకుతూ ఉండింది. లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఈ సప్లిమెంట్ ఏంటంటే 13 రకాల విటమిన్స్, 13 రకాల మినరల్స్, 18 రకాల అమినో యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. క్యాప్సల్ ఫామ్లోకి మనం దాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా దాంట్లో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంది మ్యానుఫ్యాక్చరింగ్ విధానంలో మై లైఫ్ స్టైల్ కంపెనీ మాత్రమే. అలాగే
దీంట్లో జిఎల్ఏ ఉంటుంది, గామా లినోలినిక్ యాసిడ్ అనేటువంటిది. ఇది బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా అవసరమైనటువంటిది. అలాగే డిహెచ్ఏ ఉంటుంది, మెదడు ఎదుగుదలలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది డిహెచ్ఏ ఉంటుందన్నమాట. సో బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఎంతగా ఉపయోగపడుతుందంటే డిహెచ్ఏ, దాన్ని ఇంకా ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఒక రోజంతా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట, అంతా ఉంటుంది. 13 రకాల విటమిన్స్, 13 రకాల మినరల్స్, 18 రకాల అమినో యాసిడ్స్ అనేటువంటిది దీంట్లో నిండుగా ఉంటాయి అనమాట. ఇంకా చెప్పాలి అని అంటే నాసా స్పేస్లోకి వ్యోమగాములను పంపించేటప్పుడు వాళ్ళకు ఫుడ్గా ఉపయోగిస్తున్నటువంటిది మనం ఇదిగా చెప్పొచ్చు. అలాగే బయట ఉన్నటువంటి స్పిరులినాలకు దీనికి ఏంటంటే దీంట్లో బయోఫ్లావనాయిడ్స్ అనేటువంటిది కంపెనీ యాడ్ చేస్తూ ఉంది. అలాగే విటమిన్ సి అనేటువంటిది లేకపోతే మనం తీసుకున్నటువంటి విటమిన్స్ అన్నీ కూడాను ఎక్కడికి వెళ్ళాల్సినో అక్కడికి చేర్చబడవు, శరీరంలో తీసుకుంటాము అలాగే మళ్ళీ వెళ్ళిపోతాయి అవి. అదే విటమిన్ సిని మనం యాడ్ చేసినట్లయితే విటమిన్ సి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి విటమిన్స్ని అక్కడికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఆ 13 రకాల విటమిన్స్లో విటమిన్ సి ఉండదు కాబట్టి ఆ విటమిన్ సిని యాడ్ చేసేస్తున్నటువంటిది మన లైఫ్ స్టైల్ అనమాట. కాబట్టి బయట ఉన్నటువంటి దానికి స్పిరులినాకి, లైఫ్ స్టైల్ ఆన్ అండ్ ఆన్ స్పిరులినాకి చాలా, అంటే నక్కకు నాగలోకానికి అని మనం చెప్తూ ఉంటాం కదా, అంత తేడా ఉందన్నమాట. సో అంత ప్రత్యేకమైనటువంటిది స్పిరులినా గోల్డ్లో. దీని గురించి ప్రత్యేకమైనటువంటి వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. దెన్ నెక్స్ట్ కవచ్ ప్రాష్. ఇది బేబీ టు బాబా, పిల్లల నుంచి పెద్దల వరకు వాడగలిగినటువంటిది. అలాగే జ్ఞాపక శక్తిని పెరుగుపరుస్తుంది, ఇది పొట్టలో నుళ్ళు పురుగులను బయటకు పంపించేస్తుంది, ఆకలిని పెంపొందిస్తుంది. అలాగే వైరస్ల నుంచి ఇటువంటి వాటి నుంచి రక్షించుకునేటందుకు ఇమ్యూన్ సిస్టమ్ని పెంపొందిస్తుంది, ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది అనమాట, పెంపొందిస్తుంది. అలాగే స్టామినాని పెంచుతుంది, అలాగే కంటి చూపు మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తి పెంచుతుంది, మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది, పిల్లల రాత కూడా చక్కగా కుదిరేలాగా చేస్తుందంటే ఇక దీని యొక్క గొప్పతనాన్ని మీరు ఆలోచించవచ్చు. 28 రకాల మూలికలను ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ఒక్కొక్క దాన్ని చేరుస్తూ 1 kg బాటిల్గా మనం తీసుకొచ్చారనమాట. దీని పేరు వచ్చేసి కవచ్ ప్రాష్. 100 రకాల ప్రాష్లు ఉండొచ్చు మార్కెట్లో, బట్ కవచ్ ప్రాష్ వాటన్నిటికీ కూడాను భిన్నమైనటువంటిది. ఓకే, అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. అలాగే ఆహార్ బ్రాండ్లో చూసినట్టు పసుపు, కారం, ధనియాల పొడి ఇటువంటివి, చాకోఫిల్స్ అనేటువంటి ధనియాల పొడి ఇటువంటివన్నీ కూడాను మనకున్నాయి. టీలు, రకరకాల టీలు మనకు అకాయ్ బెర్రీ ట్రీ, బ్లాక్ బెర్రీ ట్రీ, హాట్ మసాలా టీ, లెమన్ ట్రీ, జింజర్ ట్రీ ఇట్లాంటివన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే హోమ్ కేర్ ప్రొడక్ట్స్లో చూసుకున్నట్టయితే లాండ్రీ కేర్, బట్టలు ఉతుక్కోవడానికి మనకు లాండ్రీ కేర్ అనమాట. ఇవన్నీ కూడాను న్యాచురల్. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఇప్పుడు ఏదైతే మీకు స్లైడ్స్లో చూపించడం జరుగుతుందో ప్రతి ఒక్క దానికి కూడాను లైఫ్ స్టైల్లో డెమో లైవ్, అంటే ఈ ఒక ప్రోడక్ట్ ఉందంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి, మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్కి దీనికి తేడా ఏంటి అనేటువంటిది స్పష్టంగా మీకు డెమో ఉంటుందన్నమాట. డెమో చేసి చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని డెమోలు ఉన్నాయి, ఇంకా డెమోలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. అలాగే డిష్ వాష్ డిటర్జెంట్ బార్ మధ్యలో ఉంది. అలాగే టాయిలెట్ క్లీనర్, అలాగే ఫ్లోర్ క్లీనర్, ఇంట్లో ఫ్లోర్ తుడుచుకోవడానికి ఫ్లోర్ క్లీనర్. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఎల్లోది డిష్ వాష్ లిక్విడ్ ఫామ్లో కావాలనుకుంటారు, డిష్ వాష్ లిక్విడ్ అనమాట. అలాగే గ్లాస్ క్లెన్జర్, గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, కార్ గ్లాసులు కానివ్వండి, ఇంట్లో విండో గ్లాసులు కానీ తుడుచుకోవాలంటే అది. అలాగే నార్మల్ యూజెస్ చేసుకోవడానికి సోప్స్ కావాలి అని అంటే నార్మల్ యూజ్ సోప్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నమాట 30, 20, 40 రూపీస్ అట్లా. అలాగే స్క్రబ్, క్రీమ్స్, తర్వాత కోకో షాంపూ 30 ml షాంపూ, అలాగే ఆమ్లా హెయిర్ ఆయిల్, న్యూ స్టార్ అంటే ఎకనామికల్ రేంజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, న్యూ స్టార్ పౌడర్, అలాగే తులసి మెంట్ టూత్పేస్ట్, పపాయా ఫేస్ వాష్, నీమ్ ఫేస్ వాష్. వీటితో పాటు అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. అగ్రి ప్రొడక్ట్స్ 100% న్యాచురల్ పద్ధతిలో తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్స్. మనకు హరిత విప్లవం అనేటువంటిది వచ్చిన తర్వాత కొత్త రకం వంగడాలు రావటం, తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు తీసుకొచ్చేయటం, వాటికి రోగాలు తట్టుకునేటువంటి శక్తి ఎక్కువగా లేకపోవటం, వాటి కోసం మనం బయట నుంచి మందులు ఎక్కువగా విపరీతమైనటువంటి మందులు, శక్తివంతమైనటువంటి క్రిమిసంహారక మందులు కొట్టడం, ఆ మందులు నేల మీద పడటం, ఇలాగా ఒక 40-50 సంవత్సరాల నుంచి జరుగుతూ మన భూమి అనేటువంటిది పంటను పండించలేనటువంటి నిర్జీవ స్థితికి చేరుకుంది. దానికి కారణం ఎవరంటే మనమే. సో
ఈ రకమైనటువంటి మందులను నివారించాలి, అలాగే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయమనంటే ఈ రోజులకు రైతులకు అయ్యేటువంటి పని కావట్లా. అలాగే ఒకే రోజున మన భూమి తిప్పుకొని సహజ సిద్ధమైన పంటకు వెంటనే రాదు. కాబట్టి ఏంటంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి పురుగు మందులు, దోమ మందులు, అలాగే వైరస్కి మందులు, వైరస్కి మిర్చిలో వచ్చేటువంటి వైరస్కి 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది వాడితే 1,00,000 మందికి కూడా రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది ఎక్కడుందంటే మై లైఫ్ స్టైల్లో మాత్రమే ఉందన్నమాట. అలాగే గ్రోత్ ప్రమోటర్లు, ఇలాగ దోమకు ప్రతి దానికి కూడాను 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 ప్రోడక్ట్స్తోనే అన్ని రకాల పంటలకు, అన్ని రకాల సమస్యలకు చక్కని పరిష్కారం అనేటువంటిది మనం చూపించగలం. దీని మీద స్పెషల్ క్లాస్ ఉంటుంది, స్పెషల్గా మీకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, తెలుగులో కూడా చేయబడతాయి. క్వాలిటీ ఆఫ్ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం, గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉండాలి, అందరూ చేసుకోగలగాలి. మన దగ్గర వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి కాబట్టి పల్లెటూరులో కూడా మనం వ్యాపారం చేసుకోవచ్చు. రైట్, ఓకే, ఆ క్వాలిటీ అయిపోయింది. గుడ్ బి, క్వాలిటీ బి, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. మనం చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది ఎంతకాలం నుంచి చేస్తుంది, ఎంతమందిని సక్సెస్ చేసింది, ఇటువంటివన్నీ కూడా చూడాలి. సో 500+ మ్యాక్సిమం ఎస్టీవీ వీక్లీ పేఅవుట్ అచీవర్స్. ఇక్కడ వచ్చేసి వారానికి 2,10,000 రూపాయలు, వారానికి 2,10,000 తీసుకునేటువంటి వాళ్ళు 500 మందికి పైగా ఉన్నారండి ఈ కంపెనీలో. అలాగే 5,000 మందికి పైగా ఉచితంగా కేవలం కంపెనీ ద్వారా, కంపెనీ డబ్బుతోని విదేశాలు ఫారెన్ టూర్ చేసి రావడం జరిగింది. అలాగే 32,500 పైగా ర్యాంక్ అచీవర్స్ ఉన్నారనమాట. థౌజండ్స్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అచీవర్స్ ఉన్నారు. ఈ రివార్డులు తీసుకున్న వాళ్ళు వేల కొద్దిగా ఉన్నారు. మోర్ దెన్ 1,00,000+ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హోల్డర్స్. 1,00,000 మందికి పైగా ఈ యాక్సిడెంటల్ కంపెనీ ఉచితంగా కల్పించేటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హోల్డర్స్ ఉన్నారు. ల్యాక్స్ ఆఫ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారనమాట, ప్రొడక్ట్ యూజర్స్ ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటిది. ఏ కంపెనీకి లేనటువంటి కస్టమర్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్. చాలామంది చెప్తారు, అందరూ ఇదే వాడతారు, ల్యాక్స్ ఆఫ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్. కానీ లైఫ్ స్టైల్లో 10 మంది వాడితే ఖచ్చితంగా 9 మంది ఖచ్చితంగా సంతృప్తి పొందుతారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటిది కేవలం మై లైఫ్ స్టైల్ మాత్రమే. 75,000 డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ కంప్లీటెడ్ స్కిల్ ఇండియా ఎగ్జామ్. భారత ప్రభుత్వం చేత ఏదైతే స్కిల్ ఇండియా ఎగ్జామ్ నిర్వహించబడుతుందో 75,000 మందికి పైగా సక్సెస్ఫుల్గా దాంట్లో ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులైనారనమాట. అంటే భారత ప్రభుత్వంతో అసోసియేట్ అయి పనిచేస్తుంది మన కంపెనీ. క్వాలిటీ ఆఫ్ సి, ఈజీ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది మనం ఈజీగా చేయగలగాలి. పక్కన ఉన్నటువంటి భారతదేశ బొమ్మలో మీరు చూసినట్లయితే అక్కడ పింక్ మార్కులో ఉన్నటువంటి ప్రతి చోట కూడాను మన కంపెనీ స్టోర్స్ ఉన్నాయి అనమాట. ప్రతి చోట కూడా మన కంపెనీ స్టోర్స్ ఉన్నాయి. అలాగే పియూసీస్ ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీ త్వరలో పియూసీస్ స్టోర్స్ స్టార్ట్ చేయబోతా ఉంది. మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఆల్రెడీ ఉంది. పియూసీస్ అన్ని చోట్ల కూడా పియూసీస్ పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. అంటే ఎక్కడికక్కడ మనం స్టాక్స్ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మనం ఆర్డర్ పెట్టుకుంటే 2,500, 3,000 ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఫ్రీగా కొరియర్ అనేటువంటిది ఇంటికే రావడం జరుగుతుంది. అనమాట. కాబట్టి ఈజీగా మనం ఈ బిజినెస్ చేయొచ్చు. క్వాలిటీ ఆఫ్ డి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ కంపెనీలో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కామన్ మ్యాన్కి కూడా అర్థం అవ్వాలి. చదువుకున్నటువంటి వ్యక్తికి అర్థం కావాలి, ఈ మాత్రం చదువుకున్నటువంటి వ్యక్తికి అర్థం కావాలి. అలాగే అసలు చదువుకోని వ్యక్తి ఉన్నా కానీ ఈ సిస్టమ్ అనేటువంటిది అర్థం కావాలి. ఆ విధంగా ఉంటుందన్నమాట దీంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్. యాడింగ్ పవర్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఎఫర్ట్స్. మీ డైరెక్ట్ సెల్లింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పవర్ని యాడ్ చేస్తుంది హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ. ఈ హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి ఒక రిజిస్టర్డ్ కంపెనీ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ యూనిక్ ట్రైనింగ్ అకాడమీ, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అకాడమీ. మీరు మీ వ్యాపారం చేసుకోవడానికి నెట్వర్క్ స్కిల్స్ మీ దగ్గర లేవా? నో ప్రాబ్లం అండి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ మీకు నెట్వర్క్ స్కిల్స్ అనేటువంటిది నేర్పిస్తుంది.
ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదా, ఏమండి ఈ బిజినెస్ చేయాలంటే మీకు తెలిసినట్టుగా ప్రోడక్ట్ గురించి మాకు తెలియాలి, నో ప్రాబ్లం అండి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ ప్రత్యేకంగా క్లాసులు పెట్టి మీకు నేర్పిస్తుంది. సెల్ఫ్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ ఉంటారు వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ పరంగా మీరు సెల్ఫ్ డెవలప్ అవ్వాలా, అలా డెవలప్ అయ్యేలా చేస్తుంది. ఉదాహరణకు మీకు ఏం మాట్లాడాలో తెలీదా, నేర్పిస్తుంది. ఎంత మాట్లాడాలో తెలీదా, నేర్పిస్తుంది. ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదా, నేర్పిస్తుంది. ఎక్కడ ఆపాలో తెలీదా, హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ మీకు నేర్పిస్తుంది. లోకల్ లాంగ్వేజెస్లో మనకు తెలుగు అయితే తెలుగులో, హిందీ అయితే హిందీలో, కన్నడ అయితే కన్నడలో, ఏ భాష అయితే ఆ భాషలో నేర్పిస్తూ ఉంది. తెలుగులో త్వరలో అది రాబోతూ ఉందన్నమాట. సో కాబట్టి మనకి ఏం రాకపోయినా కానీ పర్వాలేదు, మన కంపెనీ హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ అనేటువంటి అకాడమీ ద్వారా మనకి ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. ఎంత ఈజీనో చూడండి. అలాగే హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్, హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్ ఉండాలి. హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్లో ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే మన కంపెనీ ఎండి మిస్టర్ ప్రవీణ్ జయచందన్. కంపెనీ వచ్చేసి ముందుకెళ్ళాలంటే విజన్ ఉండాలి, అంటే ముందు చూపు ఉండాలి. రేపు ఏ ప్రోడక్ట్ రావాలో అవసరం ఉంటుందో మార్కెట్లో, ఆ ప్రోడక్ట్ని ఈరోజు మనం తీసుకురాగలగాలి. అలా తీసుకురాగలిగినటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి మిస్టర్ ప్రవీణ్ జయచందన్. అలాగే కంపెనీ వచ్చేసి సిఓఓ, చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్. కంపెనీ సిఓఓ, చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ వచ్చేసి మిస్టర్ సలీల్ మాథ్యూ. అలాగే కంపెనీ సిఇఓ వచ్చేసి మిస్టర్ కైలాష్ భట్టడ్ సార్. అలాగే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఫర్ మార్కెటింగ్ వచ్చేసి మిస్టర్ ఆలోక్ పాండే సార్, ముంబైలో ఉంటారు. దెన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి సునీల్ సింగ్ సార్, మిస్టర్ సునీల్ సింగ్ సార్. ఈయన వచ్చేసి చెన్నైలో ఉంటారు. అలాగే రీజనల్ మేనేజర్స్ మన సౌత్ రీజన్కి వచ్చేసి దిలీప్ కుమార్ సార్ అని ఉన్నారు. మన సౌత్ రీజన్కి ఆయన హెడ్ అనమాట. సో ఈ విధంగా కంపెనీ మేనేజ్మెంట్, హై క్వాలిటీ మేనేజ్మెంట్, ఈ రీజనల్ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్స్, అలాగే సిఓఓ వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఎంఎల్ఎంలో, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆయనకు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఒక ఆయనకు 30 ఏళ్ళు, ఇంకొక ఆయనకు 10 ఏళ్ళు, ఇలా క్యుములేటివ్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కూడితే 160 ఏళ్ళకు పైగా మన కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూడండి ఎంత సేఫో మనం. సో ఫ్రెండ్స్, హై క్వాలిటీ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. క్వాలిటీ ఆఫ్ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎఫ్, అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్. ఈ బిజినెస్ మనం చేసేది ఎందుకంటే ఏ వ్యాపారమైనా మనం దేనికి చేస్తాం, మనకు ప్రాఫిట్ రావాలి. ఎస్, మనం క్వాలిటీ ముందు చూసాం, మనం ఇచ్చేటువంటి కస్టమర్కి ప్రోడక్ట్ బాగుండాలి. రెండోది, మనం చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలం, శాలరీ అనేటువంటిది మంచిగా రావాలి. శాలరీ అంటే ఇక్కడ కమిషన్ అనమాట. రైట్. అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అట్ స్పెషల్ ప్రైస్. మనం ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అవడం ద్వారా స్పెషల్ ప్రైస్లో మనం ఈ ప్రోడక్ట్ అనేటువంటిది కన్జ్యూమ్ చేయొచ్చు, మనం తీసుకోవచ్చు. యూ కెన్ బై అట్ డిస్కౌంట్ ప్రైస్. మనం డిస్కౌంట్ ప్రైస్లో మనం ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు అనమాట. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా, రెగ్యులర్ యూజర్గా మనం డిస్కౌంట్ ప్రైస్లో ఈ కంపెనీ ప్రోడక్ట్ని మనం తీసుకోవచ్చు. పర్చేస్ సమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవర్ వైడ్ రేంజ్ ఆఫ్ పర్సనల్ కేర్, హెల్త్ కేర్, అదర్ ప్రొడక్ట్స్. మీకు ఇష్టమైనటువంటి ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పినటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా మీకు అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కొన్ని తీసుకొని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీకు ఒక యూనిక్ ఐడి లభిస్తుంది. ఆ యూనిక్ ఐడి మీద మీరు ఎప్పటికీ పర్చేస్ చేసుకుంటూ పోతే మీకు డిస్కౌంట్ ప్రైస్లో ప్రోడక్ట్ వస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ గురించి మీకు ఎవరైతే దీని గురించి చెప్పారో వారిని మీరు సంప్రదించినట్లయితే మీకు ఐడి ఎంటర్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు మీకు చేసి చూపిస్తారు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది. డిస్ట్రిబ్యూషన్షిప్ బెనిఫిట్స్. ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అవటం ద్వారా 6 రకాల ఆదాయాలు మనం తీసుకోవచ్చు. మొదటిది రీటైల్ ప్రాఫిట్, రెండోది సేల్స్ టర్న్ ఓవర్ బోనస్, మనం సేల్స్ చేసేటువంటి టర్న్ ఓవర్ మీద మనకు బోనస్. అలాగే ర్యాంక్ ఇన్కమ్, ఫోర్త్ వన్ పర్ఫార్మెన్స్ బోనస్, ఫిఫ్త్ వన్ లాయల్టీ బోనస్, సిక్స్త్ వన్ రాయల్టీ బోనస్. సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ అనేటువంటిది మనకు వారం వస్తూ ఉంటుంది. అలాగే ర్యాంక్ ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్, లాయల్టీ బోనస్, రాయల్టీ బోనస్ అనేటువంటిది నెల మొత్తం జరిగినటువంటి వ్యాపారానికి నెలకొకసారి వస్తూ ఉంటుంది. సాధారణంగా లైఫ్ స్టైల్లో
వ్యక్తి, ఒక లీడర్, ఒక బిజినెస్ పర్సన్ వచ్చేసి 5 సార్లు ఇన్కమ్ తీసుకుంటారు. ఎంత బాగుంటుందో చూడండి. జనరల్గా ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ చేస్తే మనం నెలకు కానీ ఆ ప్రాఫిట్స్ తీసుకోలేం. కానీ ఇక్కడ వారం వారం మనం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, లాభాలు తీసుకోవచ్చు. అలాగే నెలకు ఒకసారి అంటే ఒక 5 సార్లు తీసుకోవచ్చు అనమాట. 1 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. 1 రీటైల్ ఇన్కమ్. ఈ రీటైల్ ఇన్కమ్ అని ఫస్ట్ అనుకున్నాం కదా. రీటైల్ మార్జిన్ వచ్చేసి ఫ్రమ్ 10 to 40% ఆన్ ఎంఆర్పి. ఎంఆర్పి మీద 10 నుంచి 40% ఇచ్చేటువంటి ఒకే ఒక కంపెనీ మై లైఫ్ స్టైల్ కంపెనీ అండి. ఒకే ఒక కంపెనీ మై లైఫ్ స్టైల్ కంపెనీ 10 to 40% ఆన్ ఎంఆర్పి. డిపి మీద అయితే 10 to 62% ఇస్తున్నటువంటి ఒకే ఒక కంపెనీ మై లైఫ్ స్టైల్ కంపెనీ. సో ఇప్పుడు మనం గుండెకు గుండె లాంటిది అని ఒక ప్రోడక్ట్ చెప్పుకున్నాం, వెల్ హార్ట్ అనేటువంటిది. ఈ వెల్ హార్ట్ అనేటువంటి ప్రోడక్ట్లో 60 వెజ్ క్యాప్సల్స్ ఉంటాయి. మనకి ఎంఆర్పిలో 650 రూపాయల్లో వస్తుంది. ఎంఆర్పికి 650 రూపాయలు. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనకు అది 450 రూపాయల్లో వస్తుంది. మనం డిస్ట్రిబ్యూటర్ అయ్యేందుకు కానీ మనకు అది 450 రూపాయల్లో వస్తుంది. సో రీటైల్ ప్రాఫిట్ ఎంత? 200 రూపాయలు. ఒక బాటిల్ మనం అమ్మితే ఎంత వస్తుందండి? మనం వాడితే 450 రూపాయలు వస్తుంది, 650 రూపాయలది. మనం ఎవరికైనా వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేస్తే 200 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఒక రోజులో గుండె ఉన్నటువంటి ఒక 3 వ్యక్తులు మనం కలిసి ప్రమోట్ చేసామంటే, మా గుండె లేని వాళ్ళు అయితే మనకు అవసరం లేదు, ఈ ప్రోడక్ట్ వాళ్ళకు ఉపయోగపడదు కూడా. ఒక ప్రోడక్ట్ వచ్చేసి 200 రూపాయల లాభం కాబట్టి 3కి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఒక రోజులో మనకు 600 రూపాయలు అనేటువంటిది మనకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 × 600 = 18,000 మనం రీటైల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది ఒక ప్రోడక్ట్ మీద మనం చెప్తా ఉన్నాం. లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి 100 కొద్ది ప్రోడక్ట్ మీద ఎంతైనా మనం రీటైల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్. వీక్లీ ఇన్కమ్ అనమాట. ఈ వీక్లీ ఇన్కమ్ వచ్చేసి ఎలా వస్తుంది? ఈ వీక్లీ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్, మనకి ఈ వ్యాపారం నచ్చింది, మనము 3 బాటిల్ అమ్ముతున్నాం, 600 వస్తుంది, నెలకు వచ్చేసి 18,000 వరకు సంపాదించుకుంటున్నాం, లేదా 15,000 సంపాదించుకుంటున్నాం, లేదా 30,000 సంపాదించుకుంటున్నాం. ఈ వ్యాపారం మనకు నచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసాం, ఈ వ్యాపారం నేను చేస్తున్నా, నాకు నచ్చింది అని. సాధారణంగా అయితే మనం అలా చేస్తామా? చెయ్యం. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే మనకేం వస్తుంది? ఏమీ రాదు. కానీ ఇక్కడ మనం సాధారణంగా చేసేటువంటి పని, సాధారణంగా అంటే ఏంటి? మనం ఒక షాప్లో బట్టలు నచ్చితే ఆ షాప్ గురించి మన బంధుమిత్రులకు చెప్తాం, ఆ షాప్లో బట్టలు బాగుంటాయని. మనం ఒక కిరాణా కొట్లో కొంచెం తక్కువలో మన సరుకులు వస్తున్నాయనంటే దాని గురించి మనం చెప్తాం 4 మంచి మాటలు నలుగురికి, మనకు తెలిసిన నలుగురికి. అదే పనిని మనం ఈ వ్యాపారం కోసం, ఈ వ్యాపారం బాగుంది అనేటువంటి చెప్తే, ఆ చెప్పడం ద్వారా కూడా వచ్చినటువంటి టర్నోవర్ ఏదైతే ఉందో ఆ టర్నోవర్ వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మీద కూడా మనకు ప్రాఫిట్ ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా ఇస్తారో చూద్దాం. దీన్ని వీక్లీ బోనస్ అంటారు, ఎస్టీబీ, సేల్స్ టర్నోవర్ బోనస్ అని అంటారు. ఇందులో మనం ఎవరినైనా ఈ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం ఎక్స్పర్సన్ని, మన అన్ననో, మన తమ్ముడినో, మన ఫ్రెండ్నో, మన కొలీగ్నో ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళు కొన్నా కానీ ఎంతైతే కొంటామో, మనం ఒక 500 తీసుకున్నాం, వాళ్ళు ఒక 500 తీసుకున్నారు, అంటే మొత్తం కలిపి 1000. సో 750 బీబీ ఇస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్లో చూసినట్టయితే ఇక చూడండి, 100 రూపాయలు కొనుగోలు జరిగింది. ఇక్కడ మనం 100 రూపాయలు కొనుగోలు చేస్తాం, మనం కానీ మన ద్వారా కానీ 75 బీవీ అనేటువంటిది మనకు కేటాయిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం మధ్యవర్తులకు, యాడ్స్కి, వాటికి పోతుందని చెప్పుకున్నామే, ఆ విధంగా పోయేటువంటి దాన్ని మనకి ఇస్తానంటుంది కదా కంపెనీ, అదే అనమాట. ఆ ప్రోడక్ట్ని, ఆ డబ్బుని మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. 100లో 25% అనేటువంటిది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, మళ్ళీ 75% అనేటువంటిది మనకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఈ కంపెనీలో ఏ విధంగా వ్యాపారం చేయాలి? మీరున్నారు, ఆర్గనైజేషన్ 1 అని, ఆర్గనైజేషన్ 2 అని 2 భాగాలుగా మీరు వ్యాపారం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక 2-3 మిత్రులు ఉన్నారు అనుకుందాం. సో మీకున్నటువంటి 3 మిత్రులకి మీరు ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. మీకు ఎలాగో బిజినెస్ ఇంట్రడ్యూస్ చేస్తే లాభం వస్తుంది, మీరు ఇక్కడ రిటైల్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడో వ్యాపారం చేసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు.
ఆర్గనైజేషన్ 1లో అమర్ అనేటువంటి మీ ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే అక్బర్ అనేటువంటి వ్యక్తిని ఆర్గనైజేషన్ 2లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఆంటోనీ అనేటువంటి వ్యక్తిని కూడా ఆర్గనైజేషన్ 2లో ఇంట్రొడ్యూస్ చేశారు. అమర్ అనేటువంటి వ్యక్తి ఒక 10,000 అతను అమ్ముకున్నారు, బిజినెస్ చేసుకున్నారు, అతనికి రిటైల్ ప్రాఫిట్ వచ్చింది. అక్బర్ అనేటువంటి వ్యక్తి ఆయన 5,000 బిజినెస్ చేసుకున్నారు, ఆ 5,000కి వచ్చేసి ఒక 2,000 1,500 అతనికి రిటైల్ ప్రాఫిట్ వచ్చింది. ఆంటోనీ వచ్చేసి ఒక 5,000 ప్రోడక్ట్ వాళ్ళ బంధువుల్లోనే వాడుకున్నారు, ఇచ్చుకున్నారు. ఇలా బిజినెస్ జరిగింది. సో మీరు అమ్ముకోవటం, మీ సొంతగా అమ్ముకోవటం ఇది జరిగిపోయింది, మీకు రిటైల్ ప్రాఫిట్ మీకు వచ్చిందండి. ఇక్కడ మీరు లైఫ్ స్టైల్ కంపెనీని ముగ్గురికి ఇంట్రడ్యూస్ చేశారు, అమర్, అక్బర్, ఆంటోనీని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ కంపెనీ నుంచి ప్రొడక్ట్ తెప్పించుకుంటున్నారు, ఇస్తున్నారు. దీంట్లో మీ ప్రమేయం లేదు, జస్ట్ మీరు ఫాలోఅప్లో ఉన్నారు అంతే. ఆర్గనైజేషన్ 2లో 10,000 బిజినెస్ జరిగింది, ఆర్గనైజేషన్ 1లో 10,000 బీవీ జరిగింది. వీక్లీ వచ్చేసి ఈ వీక్లీ ఇన్సెంటివ్ 10,000 ఇంటూ 12% మ్యాచింగ్ మీద 12% మీకు ఇస్తారు. మీకు 1,200 అనే ప్రాఫిట్ వచ్చింది. మీకు ఇక్కడ కింద చూస్తున్నట్టయితే 1,200 అనేది మీకు ప్రాఫిట్ రావడం జరిగింది. 1,200 అనేది మీకు ప్రాఫిట్ వచ్చింది. ఇది వాళ్ళు చేసుకున్నటువంటి బిజినెస్ మీద వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి పోను, మీకు వాళ్ళు చేసుకున్న బిజినెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా జరిగింది. వీక్ 2 నెక్స్ట్ మీ బంధువుల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కూడా నువ్వు చేసే పద్ధతి నాకు నచ్చింది, నేను కూడా చేసుకుంటాను అన్నారు. అతని పేరు వచ్చేసి అవతార్, కొత్తగా అవతరించాడు అనమాట. సో ఆర్గనైజేషన్ 1లో అతన్ని ఇచ్చారు. ఈ బిజినెస్ ప్లాన్లో వచ్చేసి మీకు అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి ఉన్నా చాలు, మీకు బిజినెస్ నడుస్తుంది. హయ్యర్ లెవెల్స్ కోసం మాత్రమే 4 వ్యక్తులు మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లేదు అని అంటే 2 ఐడీస్తో 2 వ్యక్తులతో కూడా మీరు లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అమర్, అవతార్ ఆర్గనైజేషన్ 1లో ఉన్నారు, అక్బర్, ఆంటోనీ ఆర్గనైజేషన్ 2లో ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా బిజినెస్ చేశారు అనుకుందాం. అమర్ ఏని బిని ఇంట్రడ్యూస్ చేశారు. బి ఒక ఆయన 10,000, ఏ 10,000 చేశాడు, బి 12,000 చేశారు. అవతార్ కూడా ఏని బిని ఇంట్రడ్యూస్ చేశారు, ఏ 10,000 చేశారు, బి 12,000 చేశారు. అక్బర్ అతని ఫ్రెండ్స్ని సి, డి అనేటువంటి వ్యక్తులను ఇంట్రడ్యూస్ చేశారు. సి 12,000 చేశారు, డి 18,000 బీవీ చేశారు. సి 18,000 చేశారు, డి 10,000 బీవీ చేశారు. ఆంటోనీ తను సెల్ఫ్ పర్చేజ్ చేసుకున్నారు, తన బంధుమిత్రులకు మాత్రం అతను ఇంట్రడ్యూస్ చేసి కొనుక్కుంటున్నారు. ఒక 16,000 బీవీ అయింది అనుకున్నాం, 16,000 బీవీ అయి జరిగింది. సో ఇప్పుడు ఎలా వస్తుంది, ఎవరెవరికి ఎలా వస్తుందో చూద్దాం. అమర్, అవతార్, అక్బర్ ఎవరైతే ఉన్నారో అమర్, అవతార్, అక్బర్ వీళ్లకు 10,000 మ్యాచ్ అవుతుంది. ఒక పక్క 12,000 ఉంది, ఒక పక్క 10,000 ఉంది కాబట్టి అమర్కి 10,000 మ్యాచ్ అవుతుంది. అమర్కి 10,000 మ్యాచింగ్ మీద 12% పేఅవుట్ వస్తుంది. అవతార్ కూడా అలాగే 1,200 వస్తుంది. అలాగే అక్బర్కి కూడా 1,200 వస్తుంది. ఓకే మరి మీకు ఎలా వస్తుందనంటే, మీకు ఆర్గనైజేషన్ 1 గ్రూప్ మొత్తము 44,000 జరిగింది. అలాగే ఆర్గనైజేషన్ 2 గ్రూప్ మొత్తము 44,000 జరిగింది. ఇక్కడ అమర్, ఏబి మీ ఫ్రెండ్స్ కాకపోయి ఉండొచ్చు. మీరు ఎలాగైతే అమర్, అవతార్, అక్బర్, ఆంటోనీని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు కూడా ఈ బిజినెస్ నచ్చి ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీరు చేయకపోయినా అమర్ చేసినా కానీ అమర్ చేసినటువంటి బిజినెస్ మీద, అవతార్ చేసినటువంటి బిజినెస్ మీద, అక్బర్ చేసినటువంటి బిజినెస్ మీద, ఆంటోనీ చేసినటువంటి బిజినెస్ మీద మీకు ఇన్కమ్ ఇస్తుంది. సో ఇటుపక్క ఆర్గనైజేషన్ 1లో 44,000 జరిగింది, ఆర్గనైజేషన్ 2లో 44,000 బీవీ జరిగింది. మీకు 44,000 ఇంటూ 12% ఈజ్ ఈక్వల్ 5,280 రూపాయలు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి బిజినెస్ మీద మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు మేబీ మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉండొచ్చు, పార్ట్ టైంగానే బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. అయినా కానీ మీకు ఇది వస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఆర్గనైజేషన్ 1 గ్రూప్ అంతా 1 lakh జరిగింది, ఆర్గనైజేషన్ 2 గ్రూప్ అంతా కూడా 1 lakh జరిగింది. సో యువర్ ఇన్సెంటివ్ విల్ బి, ఎవరి ఇన్కమ్ వాళ్ళకి పోగా మీ ఇన్కమ్ ఎంత ఉంటుందనంటే అటు 1 lakh ఇటు 1 lakh 12,000 మీకు ఇన్కమ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీక్స్ ఈ విధంగా, రాబోయే వారాలు ఈ విధంగా జరుగుతుంది అనుకున్నాం. ఒక వారం వచ్చేసి టీమ్ 1 నుంచి, ఆర్గనైజేషన్ 1 నుంచి ఈ ఇద్దరు కలిపి లేదా ఒక్కళ్ళు కావచ్చు, ఆర్గనైజేషన్ 2 నుంచి ఇద్దరు కావచ్చు లేదా ఒక్కళ్ళే కావచ్చు,
ఆర్గనైజేషన్ 1 నుంచి 1,75,000 బీవీ జరిగింది. ఆర్గనైజేషన్ 2 నుంచి 1,50,000 బీవీ జరిగింది. 1,50,000 ఉంది కాబట్టి 1,50,000 బీవీ మ్యాచ్ అయ్యి 18,000 మీకు పే అవుట్ వస్తుంది. మరి 1,75,000లో 25,000 ఏమవుతుంది అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, వేస్ట్ అవ్వదండి, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ విధంగా బిజినెస్ జరిగింది. ఆర్గనైజేషన్ 1లో 2,25,000 జరిగింది. ఆర్గనైజేషన్ 2లో 2,90,000 జరిగింది ఫ్రెష్గా. అప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ జరుగుతుంది. ఆర్గనైజేషన్ 1లో ఉన్నటువంటి 2,25,000కి క్యారీ ఫార్వర్డ్ అయి ఉన్నటువంటి 25,000 కలిసి 2,50,000 అవుతుంది. ఇక్కడ 2,90,000 నుంచి 2,50,000 మ్యాచింగ్ తీసుకొని మీకు 2,50,000కి మ్యాచింగ్ వచ్చేసి 12% 30,000 అనేటువంటిది మీకు వీక్లీ ఇన్సెంటివ్గా వస్తుంది. మరి 2,90,000లో 2,50,000 తీసుకుంది కదా, 40,000 క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి, వేస్ట్ అవ్వదు. అంటే ఏటి ఎక్కువ అయితే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానీ నెక్స్ట్ మీరు చేసే బిజినెస్ కలుస్తుంది కానీ వేస్ట్ అయితే అవ్వదు. ఓకే, రైట్. నెక్స్ట్ వీక్స్ ఈ విధంగా బిజినెస్ జరుగుతూ పోతుంది, టీం పెరుగుతూ పోతుంది. ఎవరైనా కానీ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, నలుగురిని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారం డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు. దీనికి హార్వెస్ట్ ఎక్స్ అకాడమీ మీకు సపోర్ట్ ఇస్తుంది, లీడర్స్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ విధంగా జరిగింది. ఒక వారం వచ్చేసి 2,50,000 బీవీ ఆర్గనైజేషన్ 1 నుంచి జరిగింది, 2,50,000 బీవీ ఆర్గనైజేషన్ 2 నుంచి జరిగింది. మీకు 30,000 ఇన్సెంటివ్ అనేది వస్తుంది. అలాగే 6,00,000 బీవీ ఆర్గనైజేషన్ 1 నుంచి జరిగింది, 6,00,000 బీవీ 72,000 6,00,000 బీవీ ఆర్గనైజేషన్ 2 నుంచి జరిగింది. దానికి ఇన్సెంటివ్గా మీకు 72,000 పేఅవుట్ అనేటువంటిది మీకు ఆ వీక్కి పేమెంట్ జరుగుతుంది. అలాగే 12,50,000 బీవీ 12,50,000 బీవీ జరిగింది. దానికి మీకు 1,50,000 అనేటువంటిది వీక్లీ ఇన్సెంటివ్ అనేటువంటిది మీకు పే చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు అదే వారంలో జరగాల అనేటువంటిది, అట్లేం లేదండి. ఈ సంవత్సరం 12,50,000 ఇటు జరిగి వచ్చే సంవత్సరం 12,50,000 ఇటు జరిగితే అప్పుడు మనకు ఈ ఇన్కమ్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది కానీ వేస్ట్ అయితే అవ్వదు. అలాగే ఈ విధంగా పెరుగుతూ పోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 20,00,000 ఆర్గనైజేషన్ 1 నుంచి 20,00,000 ఆర్గనైజేషన్ 2 నుంచి జరిగింది అనుకుందాం. మన కమిషన్ ఎంత ఉండాలి? 2,40,000 ఉండాలి. కానీ అలా ఉండదండి. ఎందుకనంటే దీనికంటూ ఒక సీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి దెర్ ఈజ్ ఏ లిమిట్. వీక్లీ ఇన్సెంటివ్ వచ్చేసి 2,10,000 లిమిట్ అండి. 2,10,000 అనేటువంటిది లిమిట్. ఈ విధంగా 4 వారాలు మనం తీసుకుంటే నెలలో ఎన్ని వారాలు ఉంటాయి? వారానికి 2,10,000 అంటే నెలలో 4 వారాలు ఉంటాయి. 4 వారాలకి మీరు 8,40,000 తీసుకునే అవకాశం ఉంది. ఎంత? 8,40,000. మీకు ఒక పాన్ కార్డు ఉంటే ఒక పాన్ కార్డు మీద 3 ఐడీస్ మీరు వేసుకోవచ్చు. 3 ఐడీస్ మీరు వేసుకోవచ్చు. అంటే ఇక్కడ యూ ఉంది కదా, ఇక్కడ యూ ఉంది. ఈ యూ కింద ఇక్కడ మీరే వేసుకోవచ్చు, ఇక్కడ కూడా మీది వేసుకొని ఆ కింద మీరు బిజినెస్ చేయొచ్చు. అప్పుడు 3 ఐడీలకి వారానికి 2,10,000 చొప్పున నెలకు వచ్చేసి 25,20,000 అనేటువంటిది మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది, వీక్లీ ఇన్కమ్ అనేటువంటిది. సో ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. దీన్ని మీరు సంపాదించుకోవడానికి 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు అనుకుందాం. 6 నెలల్లో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది. ఏ ఇండస్ట్రీలో మనం 2-3 ఏళ్ళు కష్టపడితే ఆ ఇన్కమ్ సాధించేటువంటి అవకాశం ఉంది. దట్ పార్ట్ టైంగా చేస్తూ ఇక్కడ మనకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీరు నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేయండి. ఇన్కమ్ అనేటువంటిది తీసుకోవడం స్టార్ట్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇన్కమ్. యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అదర్ ఇన్కమ్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫార్మెన్స్. మీరు వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అని పిలువబడేటువంటి ఆ బోనస్ను కూడా మీరు మీ పర్ఫార్మెన్స్ బేస్లో థర్డ్ ఇన్కమ్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ మంత్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇది ఇస్తారనమాట. అలాగే ర్యాంక్ ఇన్కమ్ అని ఉంటుంది. ర్యాంక్ ఇన్కమ్ అని మీరు ర్యాంకు పెరుగుతూ పోతూ ఉంటే 2%తో స్టార్ట్ అవుతుంది. స్టార్ సిల్వర్గా మీకు 2% ఉంటుంది, స్టార్ పెరల్గా 3%, ఎమరాల్డ్గా 3.75, గోల్డ్ అనే లెవెల్కి మీరు రీచ్ అయినప్పుడు 4.5%, అలాగే ప్లాటినం లెవెల్ మీరు రీచ్ అయినప్పుడు 5%, డైమండ్ లెవెల్ మీరు రీచ్ అయినప్పుడు 5.5%, రాయల్ డైమండ్ అయినప్పుడు మీరు 6%, క్రౌన్ డైమండ్ అయినప్పుడు 6.5%,
క్రౌన్ అంబాసిడర్ అయితే మ్యాక్సిమం ర్యాంక్ ఇన్కమ్ 7% మీరు తీసుకోగలిగినటువంటి అవకాశం మీకు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మీరు లెవెల్స్ అచీవ్ అవుతుంటే అదనంగా 25 లక్షలు 20,000 కాకుండా దానికంటే లిమిట్ ఉంది. వీటికి ఇంకా మిగతా వాటి దేనికి కూడా లిమిట్ అనేటువంటిది లేదు. అలాగే లాయల్టీ బోనస్, మీరు రీపర్చేస్ మీద మీరు లాయల్టీ బోనస్ అనేటువంటి తీసుకునే అవకాశం ఉంది అనమాట. 5th ఇన్కమ్గా లాయల్టీ బోనస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ రాయల్టీ బోనస్. సింపుల్గా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఫ్రెండ్స్, రాయల్టీ అంటే కంపెనీలో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్గా మనం దాంట్లో ఉన్నట్టే. ఓకే, రాయల్ డైమండ్కి 0.5% షేర్ ఇస్తారు. అలాగే క్రౌన్ అంబాసిడర్కి 0.5% అనేది షేర్ ఇస్తారు. మనం చేస్తూ పోతే ఒక కంపెనీలో షేర్ హోల్డర్ లాగా మన పరిగణిస్తారు అని అంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది? చాలా మంది ఎంప్లాయీస్ని మనం చూస్తూనే ఉంటాం. 13 ఏళ్ళని 18 ఏళ్ళని 25 ఏళ్ళని ఒకే దాంట్లో పనిచేస్తారు. ఏ రోజుకి వాళ్ళ ఎంప్లాయీగానే ఉంటారు, కానీ కంపెనీలో భాగస్వాములుగా మారటం అనేటువంటిది సాధ్యం కాదు. మనకి ఇక్కడ వచ్చేసి మనం కంపెనీలో లైక్ షేర్ హోల్డర్ లాగా మనం షేర్ తీసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. రీపర్చేసింగ్ వచ్చేసి మనం ఇన్ని ఇన్కమ్స్ తీసుకోవడానికి మనము మంత్లో వచ్చేసి ఒక 1000 రూపీస్ మనకు కావాల్సినటువంటి వస్తువులు ఈ కంపెనీలో తీసుకుంటే చాలు. ఆ మినిమం కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే చాలు, మిగతా అంతా కూడా మనం తీసుకోగలుగుతాం. స్టార్ అట్రాక్షన్. అపార్ట్ ఫ్రమ్ 5 types ఆఫ్ ఇన్కమ్, దెర్ ఈజ్ నామినేషన్ ఫీచర్. ఫ్రెండ్స్, మనం ఏ జాబ్ చేసినా ఏం చేసినా ఏ బిజినెస్ చేసినా మన తదనంతరం మన పిల్లలు చేసుకోగలుగుతారో మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామో లేదో, కానీ ఇక్కడ ఈ ఇన్కమ్స్ అన్నిటికీ అదనంగా మనం నామినేషన్ అనేటువంటిది, మనకు రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, మనకు రేపేంటో తెలియదు. మనం ఈ వ్యాపారం చేస్తూ ఒకరోజు మనం అంటూ లేకుండా పోయాం, ఏ ప్రమాదంలోనో మనం లేకుండా పోయాం. మన ఉద్యోగం అయితే మన భార్య పిల్లలకైతే ఇవ్వరు కదా. ఇక్కడ ఏంటంటే మన ఐడి మన నామినీ పేరు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేటువంటిది మన నామినీకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సెక్యూరిటీ అనేటువంటిది మనం ఈ బిజినెస్ ద్వారా మన కుటుంబానికి ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగితే థర్డ్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఆ ఐడిని వాళ్ళ పేరు మీదకి అది మారిపోతుంది. కాబట్టి 3 generations అనేటువంటిది మనం ఇక్కడ సెక్యూరిటీ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఆల్సో automatically eligible for accidental insurance benefits of 3 lakhs to all active rank achievers. మనకు యాక్సిడెంటల్ ఒకవేళ మన ఫీల్డ్లో మనకి ఏం జరుగుతుందో తెలియదు, టీమ్ కోఆర్డినేటర్ అని చిన్న ర్యాంక్ ఉంది, ఆ ర్యాంక్ నుంచి ఇంకా మనం కంపెనీలో ఉన్నటువంటి అన్ని ర్యాంకుల వరకు కూడాను 3 lakhs వరకు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కంపెనీ ఉచితంగా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎంత సెక్యూర్గా చూడండి, ఈజీగా ఒక్క అడుగుతో ఎంటీ హ్యాండ్తో ఉత్త చేతులతో మనం వచ్చి మంచి బిజినెస్ని ఎర్న్ చేసేటువంటి మంచి బిజినెస్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఈ బిజినెస్ ద్వారా లభిస్తుంది. డూ యూ అగ్రీ దట్ దిస్ కంపెనీ హ్యాస్ ఆల్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఏవైతే ముందు ఉండాలనుకుంటున్నామో ఆ క్వాలిటీస్ అన్నీ కూడాను ఇప్పుడు చెప్పినటువంటి వాటిని అన్నింటి చూస్తే మీకు ఈ కంపెనీలో ఉన్నాయి అనిపిస్తుందా? టాప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎస్. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది, ఎస్. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చాలా సులభంగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు నేను మీకు చెప్తా వచ్చిందంతా కూడా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. హై క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ లీడర్స్ మీకు దీంట్లో ఉన్నారు. అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్, ఆకర్షణీయమైనటువంటి బిజినెస్ ప్లాన్, మనకు కష్టానికి తగినటువంటి బిజినెస్ ప్లాన్ అనేటువంటిది బయట ఎక్కడ దొరకట్లేదండి, ఊదరగొట్టుకోవటం తప్పితే. మన దగ్గర వచ్చేసి ఏంటంటే మన శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేటువంటిది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. బయట కంపెనీల్లో మనకు బిజినెస్ ప్లాన్ చెప్పి కండిషన్స్ చెప్పరు, ఈ దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ మ్యాక్సిమం లేవనే చెప్పొచ్చు అనమాట. 3 months మెయింటైన్ చేయాలి, 4 months మెయింటైన్ చేయాలి అనేటువంటి రూల్స్ ఉంటాయి బయట కంపెనీలలో. ఇక్కడ వచ్చేసి అటువంటి రూల్స్ అనేటువంటివి ఏమీ లేవండి. సో కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ప్రౌడ్లీ ఇంట్రడ్యూసింగ్ ది గ్రేట్ కంపెనీ MI లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. మై లైఫ్ స్టైల్, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై స్టైల్. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై స్టైల్. ఇది నా జీవితం, ఇది నా జీవన విధానము. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి.
ఈ కంపెనీ వచ్చేసి 2013 ఆగస్టు 13వ తారీఖున ఈ కంపెనీ స్టార్ట్ అయింది. చాలా తక్కువ కాలంలో ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఎదిగింది. అలాగే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తీసుకురాగలిగింది, నెంబర్ ఆఫ్ అచీవర్స్ని ఫారెన్ టూర్ తీసుకెళ్ళగలిగింది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఇందాక మీరు చూశారు కదా, 500 మందికి పైగా 2,10,000 రూపాయలు వారానికి తీసుకుంటున్నారంటే ఎంత డబ్బు డిస్ట్రిబ్యూట్ అవుతుందో మీరు గమనించవచ్చు. ఈ కంపెనీ వచ్చేసి ISO 9001 2015 అప్గ్రేడెడ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి కంపెనీ. అలాగే ఏ ప్రౌడ్ కార్పొరేట్ మెంబర్ ఆఫ్ FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్షిప్ ఉండిందనమాట. అలాగే ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సర్టిఫికేషన్ ఉన్నది ఈ కంపెనీకి. అలాగే మనకు ఉండాల్సినటువంటి అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రధానమంత్రి వికాస్ యోజన ఏదైతే ఉందో దాని సర్టిఫికేషన్ అనమాట. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ లాక్డౌన్లో మనకు వచ్చేసి ఒక ఆఫర్ కంపెనీ ఇస్తూ ఉంది. మనం 10,000 కనుక ఆర్డర్ పెట్టినట్టయితే మనకు శానిటైజర్ ప్లస్ 750 ఫ్రీ గిఫ్ట్ కూపన్, అలాగే మాస్కులు 6 మాస్కులు మన కంపెనీ ఇస్తూ ఉంది. అలాగే 7,500 మనం ఆర్డర్ పెట్టినట్టయితే సింగిల్ ఐడి మీద సింగిల్ పర్చేస్ పెట్టినట్టయితే మనకు 4 పీసులు ఉన్నటువంటి మాస్క్ కంపెనీ లోగోతో వస్తుంది. అలాగే 500 రూపాయలు ఫ్రీ వర్త్ కూపన్ వస్తుందన్నమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కనుక www.mylifestylemarketing.com అని మీరు చేసినట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఈ కంపెనీ ఎవరైతే మీ దగ్గరికి తీసుకొచ్చారో వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళాలి ఏంటని చేయొచ్చు, లేదా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు జాన్సన్. నా నెంబర్ వచ్చేసి 9603868283 9603868283. డియర్ ఫ్రెండ్స్, మంచి ఎదుగుదల ఉండాలి అని అంటే దాంతోపాటు మనకు మంచి భాగస్వామ్యం ఉంటేనే మనం ఎదగలుగుతాం. అలాగే ఈ కంపెనీలో ఎవరైతే ఎదగాలని తపన పడుతూ గుడ్డుకు వెళ్తున్నారో వాళ్ళతో మనం జట్టుగా ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. అటువంటిదే సూపర్ స్టార్స్ గ్రూప్ అండి. క్రియేటర్స్ గ్రూప్, సూపర్ స్టార్స్ గ్రూప్. మీకు సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. మీరు ఒంటరిగా ఉండరు. మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చి, మీకు ఇది చెప్పడం రాకపోతే మేమే చెప్తాము, మేము అర్థమయ్యేలాగా చెప్తూ మీకు సపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని డెవలప్ చేస్తామన్నమాట. చివరిగా ఒక మాట అండి, ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ నెవర్ హ్యాడ్. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైతే లేదో అది కావాలనుకున్నట్టయితే ఇప్పటి వరకు మీరు ఏదైతే చేయలేదో ఆ పని మీరు చేయాల్సి ఉంటుంది. అంటే చేంజ్ తీసుకురావాల్సినటువంటిది ఉంది. సో మీ లైఫ్లో ఉద్యోగాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైంగా చేసుకొని జీవితంలో చేంజెస్ తీసుకురావాలి అనుకున్నట్లయితే లిమిటెడ్ ఇన్కమ్ నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ లోకి మీరు ప్రవేశించాలంటే ఈ చేంజ్ని మీరు స్వీకరించి మీకు ఎవరైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. మరోసారి నా నెంబర్ మీకు చెప్తాను. నా పేరు జాన్సన్. నేను రీజనల్ టీమ్ కోఆర్డినేటర్గా ఈ కంపెనీలో ఉన్నాను. 2014 నవంబర్ 16వ తారీఖు నుంచి ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. మాతో పాటు రండి, మీకు మంచి భవిష్యత్ అనేటువంటిది మేము చూపిస్తాము. నా నెంబర్ వచ్చేసి 9603868283 9603868283. థ్యాంక్ యూ. విష్ యూ ది సక్సెస్.